వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. మనం జాగ్రఫీలో టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం కదండి. అందులో ప్రధానంగా లాస్ట్ టైం కొన్ని ల్యాండ్ ఫామ్స్ని చూసాం క్లియర్గా, వాటికి ఎగ్జాంపుల్స్తో సహా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ చూసాం మనం. సో ఈరోజు ఇంకొన్ని రిమైనింగ్ ల్యాండ్ ఫామ్స్ చూద్దాం. సో ఇవన్నీ ఇంపార్టెంటేనండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి అందరూ వచ్చేసినట్లే కండి. సో అందరూ ఆల్ ప్రెజెంట్, బయోమెట్రిక్ డన్ అంటే మనం స్టార్ట్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ అండి. మనకి 10 o'clock కల్లా వచ్చేసేయండి ఛానల్కి, ఎందుకంటే అప్పుడప్పుడు యూట్యూబ్ కొంచెం నోటిఫికేషన్స్ అవన్నీ లేట్ ఇస్తుంటుంది, లేకపోతే అప్పుడప్పుడు ఇవ్వదు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్. అందుకనే మన ఛానల్కి వచ్చి చూస్తే లైవ్ వీడియో మోస్ట్లీ ఉంటుంది, సో దట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. గుడ్ మార్నింగ్ అండి డానియల్, నవీన్, తేజ. అవునండి తేజ గారు, అంటే నోటిఫికేషన్స్ యాక్చువల్లీ యూట్యూబ్ కొంచెం సార్లు ఇది ఉంటుంది. మనం ఛానల్కి వచ్చి ఆ టైంకి అరౌండ్ 10కి వచ్చి ఉంటే బెస్ట్ అండి అది. సో బయోమెట్రిక్ వేసేసాను అంటున్నారు, గుడ్ అండి. అంటే ఐఎమ్ హ్యాపీ అనమాట. అంటే యాక్చువల్గా ముందు నేను మీకు చెప్పేవాడిని, సో లైక్ చేస్తుండండి వీడియో, సో దట్ ఓన్లీ అదొకటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పకుండానే అందరూ ఆటోమేటిక్గా చేసేస్తున్నారు. వెరీ గుడ్ అండి. అంటే మీ సైడ్ నుంచి అట్లా ఇనిషియేషన్ అట్లా ఉంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ అండి. నేను మీకు ప్రతిసారి చెప్పేదానికంటే మీకు కొంచెం ప్రతిసారి ఏం చెప్తారు అన్నట్టు అనిపిస్తుంది మీకన్నా. అందుకని అది మీ అంతలు మీరే అదొక అటెండెన్స్ లాగా తీసేసుకొని మనకు అట్లా చేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అంట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. మనం యాక్చువల్లీ జాగ్రఫీకి సంబంధించి ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాము, భూస్వరూపాలు. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ల్యాండ్ ఫామ్స్ గురించి చూసాము. ఈరోజు మనం రిమైనింగ్ ల్యాండ్ ఫామ్స్ని కంటిన్యూ చేద్దాం. లాస్ట్ టైం మనం చూసినటువంటి ల్యాండ్ ఫామ్స్ ఇస్తమస్ అవనివ్వండి, స్ట్రెయిట్ అవనివ్వండి, అవన్నీ మీరు క్విజ్లో దాని గురించి కొంచెం చూసాం. సో మీరు అవన్నీ కంఫర్టబుల్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం నెక్స్ట్ ల్యాండ్ ఫామ్స్కి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పటి వరకు అవుతాయి సార్ అంటున్నారు ధనరాజు గారు. ట్రై చేద్దామండి. యాజ్ ఫార్ యాజ్ నౌ వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ ఇట్ బై May 31st. ఎందుకు అంటే మీకు నోటిఫికేషన్స్ ఇంకా స్టార్ట్ అయితే మీకు రివిజన్కి టైం ఉండాలి. సో అన్నిటికీ టైం ఉండాలి, కాబట్టి కరెంట్ అఫైర్స్కి, రివిజన్కి వీల్ ట్రై. బట్ ఇన్ కేస్ కొంచెం ఎక్స్టెండ్ అయినా మనం సిలబస్ అయితే కంప్లీట్ చేస్తామండి, దాంట్లో డౌటే లేదు. విల్ ట్రై May 31st. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఉంటే మనం ఎక్స్టెండ్ అవ్వచ్చు క్లాస్ స్కెడ్యూల్ అట్లా. ఓకే, మనకి ఈరోజు చూస్తున్నటువంటి ఫస్ట్ ల్యాండ్ ఫామ్ మనం వరల్డ్ జోగ్రఫీ పరంగా మాట్లాడుతున్నామండి. ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ ఫిజికల్ అయిపోయాక చూస్తాము. అప్పుడు ఇండియాలో మళ్ళీ రివర్స్ అంటే సపరేట్, ఆ రూటే వేరుంటుందండి. మళ్ళీ ఇక్కడ మనం వరల్డ్ జోగ్రఫీ చూస్తున్నాం కాబట్టి వరల్డ్ జోగ్రఫీ పెర్స్పెక్టివ్లో చదవాలి. సో ఇప్పుడు మనం ప్రధానంగా ఫస్ట్ ల్యాండ్ ఫామ్ రివర్స్ గురించి చూద్దామండి. ఈరోజు మనం ముఖ్యంగా రివర్స్ గురించి చూద్దాం. దీంట్లో భాగంగానే కొన్ని ల్యాండ్ ఫామ్స్ గురించి చూడాలన్నమాట. రిల్ అంటే ఏంటో చూస్తాము, గల్లీ అంటే ఏంటో చూస్తాము, వ్యాలీ అంటే ఏంటో చూస్తాము. నెక్స్ట్ మనము వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటో చూస్తాము. ఈరోజు ఇవన్నీ చూస్తామండి. వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటో చూస్తాము, గార్జెస్ అంటే ఏంటో చూస్తాము, ఇంకా మనము క్యానియన్ అంటే ఏంటో చూస్తాము, ఇంకా మేబీ మనము లేక్స్ గురించి చూస్తాము, ఇంకా మనం వాటర్ ఫాల్స్ గురించి చూస్తాము, ఇంకా మనం మేబీ ఇఫ్ టైం పెర్మిట్స్ మనం కెనాల్స్ గురించి చూస్తాము, ఇఫ్ టైం పెర్మిట్స్ ఆర్కిపెలాగో గురించి కూడా చూస్తాము. ఇవన్నీ మనం ఈరోజు చూడాలండి. సో లెట్ us స్టార్ట్ ది క్లాస్. భార్గవి రెడ్డి గారు బేకి, గల్ఫ్కి అవన్నీ మనం చూస్తామండి ఆర్డర్లో. సో చూస్తుండండి క్లాసులు. మేబీ రేపు నెక్స్ట్ క్లాస్ కల్లా అవన్నీ మనకి మీ క్వైరీస్ క్లియర్ అవుతాయి. బేకి, గల్ఫ్కి అంటున్నారు. మనం ఆల్రెడీ బే అంటే ఏంటో చూసాం, గల్ఫ్ అంటే ఇంకా ఏంటో చూడలే. కాబట్టి
గల్ఫ్ అంటే ఏంటో కూడా చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ మనము రివర్స్తో స్టార్ట్ చేద్దాం క్లాస్. వరల్డ్ జాగ్రఫీ అండి. మళ్ళీ అంటే సార్ గంగా గురించి చెప్పలేదేంటి, బ్రహ్మపుత్ర చెప్పలేదేంటి అట్లా తీసుకోకండి. మనం ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ చూస్తున్నాము. ఇండియన్ జాగ్రఫీ మనం తర్వాత చూస్తాం, ఇది అయిపోయిన తర్వాత. అక్కడ మనం ఆ రూట్ వేరే ఉంటుంది, వెళ్ళే రూట్ రివర్స్ ఇండియాలో చూసరికి. ఇక్కడ మనం వరల్డ్ జాగ్రఫీ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ రివర్స్. నదులకి డెఫినేషన్ ఏముంటుందండి? జనరల్ డెఫినేషన్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కామన్. నదులు అంటే ఏమని చెప్పచ్చు? పర్వతాలు గుండా కానీ, పీఠభూములు గుండా కానీ, అంటే మౌంటైన్స్ నుంచి కానీ, ప్లాట్యూస్ నుంచి కానీ, లేకపోతే ప్లెయిన్స్ నుంచి కానీ, న్యాచురల్గానే టెంపరీగా కానీ పెర్మనెంట్గా కానీ, అంటే శాశ్వతంగా కానీ తాత్కాలికంగా కానీ ప్రయాణించేదాన్ని నదులు అంటాము. డెఫినేషన్ వీటికి ఏమీ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే మీకు 2 అంశాలు స్పష్టంగా తెలియాలి. ఏది చదవాలి తెలియాలి, స్మార్ట్ వర్క్ అంటే ఏది చదవాలి తెలియాలి, ఏది వదిలేయాలి కూడా తెలియాలి, ఏది చదవక్కర్లేదు కూడా తెలియాలన్నమాట. సో రివర్స్కి ఇప్పుడు డెఫినేషన్, మీరు రివర్స్కి డెఫినేషన్ ఏంటి సార్ అనేది అవసరం లేదండి, అనవసరంగా బర్డెన్ చేసుకున్నట్టు మీకు మీరు. రివర్స్కి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ పెట్టుకొని అది బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. ఆ స్టేజ్ అయిపోయిందనమాట. ఆ 3 Idiots సినిమాలో మెషిన్ అంటే ఏదో బట్టి కూడా చెప్పించినట్టు అంత అవసరం ఉండదండి. రివర్స్ అంటే మీకు ఓన్గా మీకు న్యాచురల్గా ఏమనిపిస్తుందో, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా థియరీ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినా, మేబీ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ, క్లియర్ కట్ డెఫినేషన్ అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. రివర్స్ గురించి మనం ప్రధానంగా చదవాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది చూడాలి. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అండి. వరల్డ్ ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది చెప్పండి, కమెంట్స్లో రాయండి. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? పొడవైన అండి ఇక్కడ పాయింట్. సాయి బ్రహ్మం గారు, రివర్స్ మీన్స్ ఎల్లప్పుడూ నాన్ స్టాప్గా ప్రవహించేవి అంటున్నారు. నాన్ స్టాప్గా కాదండి, ఎందుకంటే మనకి రివర్స్ 2 టైప్స్ ఉంటాయి, టెంపరీ, పెర్మనెంట్. టెంపరీ రివర్స్ కూడా ఉంటాయండి, అంటే తాత్కాలికంగా, అంటే మేబీ రెయినీ సీజన్లో మాత్రమే ప్రయాణిస్తాయి, తర్వాత డ్రై అయిపోతాయి, మళ్ళీ రెయినీ సీజన్స్లో మాత్రమే ప్రయాణిస్తాయి, వాటిని నదులే అంటాము. కాబట్టి నాన్ స్టాప్గా అనేది మీరు యూస్ చేయకూడదు, నాన్ స్టాప్ వర్డ్ యూస్ చేయకూడదండి. నైల్ నది అంటున్నారు. ఓకే, నైల్ ఏ దేశంలో ఉంది, లేకపోతే నైల్ ఏ కాంటినెంట్లో ఉంది అనడం బెటర్, ఎందుకంటే 1-2 కంట్రీస్లో వెళ్తుంది. ఏ కాంటినెంట్ అండి నైల్? ఎక్కడుంది? ఎస్, ఆఫ్రికా నైల్. సుదర్శన్ యాదవ్ గారు చెప్పారు, ఆఫ్రికా. నైల్ ఇన్ ఆఫ్రికా. ఎంత పొడవు అండి? పొడవు ఎంత? మరి అంత పొడవైన నది అని చెప్పినప్పుడు నైల్ యొక్క పొడవు ఎంతో చెప్పాలన్నమాట. కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్లు అని? 6650 కిలోమీటర్లు అండి నైల్, గుర్తుపెట్టుకోండి. 6650 కిలోమీటర్స్. నెక్స్ట్ చూడాల్సిన పాయింట్, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అంటే పెద్దదైన నది. పెద్దదైన సో అన్నిటికన్నా పెద్దదైన రివర్ ఏది అంటే మనం ఏం చెప్పాలండి? అమెజాన్ రివర్ అని చెప్పాలి. అమెజాన్ ఎక్కడుంది? సౌత్ అమెరికాలో ఉంటుంది, దక్షిణ అమెరికా. అమెజాన్ దూరం ఎంత అంటే ఇది చూడండి, పెద్దదైన, ఇది పొడవైన. డిఫరెన్స్ ఏంటి? పెద్దదైన అంటే ఎంత క్వాంటిటీ, వాల్యూమ్ ఆఫ్ వాటర్, దాన్ని బట్టి మనం పెద్దదైన అని చెప్తాం. పెద్దదైన అంటే నీటి పరిమాణం పరంగా, వాల్యూమ్ ఆఫ్ వాటర్ పరంగా చెప్తే మనం అమెజాన్ పెద్దది. పొడవు పరంగా మనం చెప్పుకున్నట్లయితే నైల్ పెద్దది. రెండిటికి డిఫరెన్స్ ఉంది. అమెజాన్ నది వచ్చేసరికి 6400 కిలోమీటర్లు. ఇవి స్టాండర్డ్ పాయింట్స్. అయితే ఈ నైల్ రివర్ చూడండి, మ్యాప్ పాయింటింగ్ కూడా మనకి ఇక్కడే కవర్ అయిపోద్దండి. అంటే మనం మ్యాప్ పాయింటింగ్ యాక్చువల్లీ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అయిన తర్వాత 2 days మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటామండి, 2 days. ఆ టైంలో మీరు ఏంటి అంటే ఒక అట్లస్ తీసుకొని ముందు పెట్టుకోవాలండి క్లాస్ అప్పుడు. నేను చెప్తా ఉంటాను అనమాట, మీకు చూపిస్తుంటా, ఇట్లా చెప్తుంటా. ఇక్కడ చూస్తే మీకు మీ అట్లస్లో చూడండి నైల్ రివర్ ఇట్లా వెళ్తుంది కదా,
అది నైల్ రివర్, అది లాంగెస్ట్ రివర్. అట్లా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. 1 or 2 క్లాసెస్ మనకి ఎట్లస్ రీడింగ్ ఉంటుందండి. కాబట్టి అందరూ ఎట్లస్ అయితే రెడీగా ఉంచుకోండి. మేబీ అంటే వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అయ్యాక లాస్ట్లో ఒక 1 or 2 days మనం ఎట్లస్ ఉంటుంది. ఇది నైల్ రివర్ అనమాట, మనకి ఆఫ్రికాలో ఉంటుంది. నెక్స్ట్ ఇదిగోండి అమెజాన్ చూసుకుంటే మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇదిగోండి అమెజాన్ ఇట్లా వెళ్తుంది అనమాట. సో పరిమాణంగా మనం చూసుకున్నట్లయితే ఇది లార్జెస్ట్ రివర్. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను మ్యాప్ పాయింటింగ్స్ అంటే, జనరల్గా ప్రతి ఒక్క మ్యాప్ పాయింటింగ్ మనం చూడాలి అని కాదు, కాకపోతే నేను మీకు ఫస్ట్ చెప్తున్నా కాబట్టి ఒక ఐడియా ఇస్తున్నా అండి, ఈ విధంగా మీరు చదవాలి అని. జస్ట్ సింపుల్ ఫ్యాక్ట్ వరల్డ్స్లో పెద్ద రివర్ నైల్ నది అని నేర్చుకోవడంలో పెద్ద ఏమి ఉండదండి. పెద్ద అందులో నేను చెప్పడానికి ఏముండదు, మీరు నేర్చుకోవడానికి పెద్ద ఏముండదు. కాకపోతే మీరు జస్ట్ అసలు నైల్ ఎక్కడ ఉంది, నైల్ ఓకే ఇట్లా ప్రవహిస్తుంది, నైల్ అంటే చాలా దేశాల నుంచి ప్రవహిస్తుంది, ప్రధానంగా ఇది ఆఫ్రికాలో ఉంటుంది, ఇంత పొడవుగా ఉంది అంటే 6,600 అట్లా మీకు అనలైజ్ చేసుకోండి. మీకు మీరు మన ఇండియాలో అన్నిటికన్నా గంగా నది ఉంటుంది, గంగా నది పొడవు ఎంత 2525, దానికన్నా ఇది ఎంత ఉంది 3 రెట్లు ఉంది దాదాపుగా. అట్లాగనమాట మీరు అనలైజ్ చేసుకోవాలి. సింపుల్గా మనము ఆ నైల్ నది పెద్ద నది, నైల్ నది పెద్ద నది అంటే అందులో నేను మీకు చెప్పడానికి ఏముండదు, మీరు నేర్చుకోవడానికి పెద్ద ఏముండదు, అది సింపుల్ ఫ్యాక్ట్ అని కామన్ ఫ్యాక్ట్. కాకపోతే మ్యాప్ పాయింటింగ్ చేయాలి. ఎప్పుడన్నా ఫ్యాక్ట్స్ నేర్చుకున్నప్పుడు వరల్డ్ జియోగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే నేను ఇట్లాంటి పాయింట్స్ మీకు స్ట్రెస్ చేస్తున్నాను. నేను ఈ పాయింట్ అయితే చెప్తాను, మన క్లాస్ అవుతుంది, తర్వాత మీరే కానీ చదువుకోవాలి. మీరు చదువుకోవాలన్నప్పుడు మీకు ఒక మార్గం లాంటిది అనమాట ఇది. ఓకే సార్ అప్పుడు ఇట్లా చెప్పే కదా, ఏదైనా మనం చదివితే వరల్డ్ జియోగ్రఫీలో మ్యాప్ చూడాలన్నారు కాబట్టి ఒకసారి చూసేద్దాం మ్యాప్ ఎక్కడ ఉంటుంది అని చూసేసేయండి. ఏమన్నా మీకు అనిపిస్తే అనలైజ్ చేసుకోండి కొన్ని పాయింట్స్ అట్లాగా. సో మీకు మీరు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడన్నా చదువుకుంటే పెర్ఫెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్లో వెళ్తారని నేను కొంచెం ఇట్లాంటి పాయింట్స్ స్ట్రెస్ చేస్తున్నాను అంతే. అంటే అదేదో నాకు నేను బోస్ట్ చేసుకుంటున్నాను అనుకోకండి, జస్ట్ మీకు ఎట్లా చదవాలి మీ అంతలో మీరు మీకు కరెక్ట్ వేలో చూపిద్దామని నేను ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా తప్ప అదే నేను గొప్ప చెప్పుకున్నట్లయితే తీసుకోవద్దు మీరు. సో ఇదండి నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాము. ఇంకా జనరల్గా మేజర్ రివర్స్ ఉంటాయండి వరల్డ్లో, అది మీరు చూసుకుంటే బెటర్ అనమాట. మేజర్ రివర్స్ అనేసరికి మనకు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతాడంటే యాంగ్సే రివర్ ఏ దేశంలో ఉంది అంటాడు, యాంగ్సే నది ఏ దేశంలో ఉంది అంటాడు, చైనాలో ఉంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి, అవి మీకు చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, అంటే వరల్డ్ జియోగ్రఫీలో పరంగా రివర్స్ గురించి కొన్ని ఇస్తాడనమాట. అంటే ఈక్వేటర్ని 2 సార్లు క్రాస్ అయ్యే రివర్స్ ఏది అట్లాంటూ కొన్ని అడుగుతాడు. సో దట్ మీకు అది ఒకసారి లిస్ట్ ఇచ్చేస్తే మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగినా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, ఇదిగోండి చైనాలో యాంగ్సే రివర్ అనమాట. ఇది చైనాలో, అంటే ఇది చైనా మ్యాప్లో మనం ఇట్లా చూసుకుంటే ఎంత లాంగ్ ఉంది చూడండి. ఇది ఏషియాలోనే లాంగెస్ట్ రివర్. ఇది ఏషియాలో లాంగెస్ట్ రివర్ ఏది అని అడిగితే యాంగ్సే రివర్ అని చెప్పాలి. ఏషియాలో లాంగెస్ట్ రివర్, పొడవైన, ఏషియాలో పొడవైన నది, ఏషియాలో పొడవైన నది లాంగెస్ట్ రివర్. అట్లా మనం ఇండివిజువల్గా కూడా చూసుకుంటే బెటర్. సరేలేండి మీకు చెప్తాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామ్లో అడిగితే ఒకసారి మీకు చెప్తే బెటర్. సో మనం చూద్దాం అవి. ఏషియాలో అతి పొడవైన నది అంటే మనకి యాంగ్సే అని చెప్పాలండి. మరి ఆబ్వియస్లీ మీకు ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు, చైనాలో అతి పొడవైన నది ఏది అని అడిగాడు అనుకోండి, ఎందుకంటే చైనాకి సంబంధించి అన్నీ ఇప్పుడు ఇంపార్టెంటే. చైనాలో అతి పొడవైన నది అంటే ఆబ్వియస్లీ ఏమవుద్ది, ఏషియాలోనే లాంగెస్ట్ రివర్ యాంగ్సే కాబట్టి ఆబ్వియస్లీ చైనాలో కూడా లాంగెస్ట్ రివర్ యాంగ్సేనే అవుతుంది. సో మళ్ళీ మీరు చైనా అడిగితే ఇదేంటిది అని తీసుకోకండి, ఏషియాలోనే ఇది పెద్దది కాబట్టి చైనాలో ఆబ్వియస్లీ ఇదే పెద్దది, చైనాలో ఉంది కాబట్టి నది. నెక్స్ట్ మనకి ఇంకా ఏ విధంగా అడగచ్చు అంటే లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా అంటాడండి. నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాలో అతి పొడవైన నది ఏది, లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా ఏది అంటాడు. నార్తెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా ఏంటండి, మిస్సిసిప్పి రివర్ అంటాం దాన్ని, మిస్సిసిప్పి రివర్.
దాదాపుగా 6000 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది 5971 కిలోమీటర్స్. సో ఇది లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా. ఒకవేళ ఇది యుఎస్ఏలో ఉంటుందండి. ఒకవేళ ప్రశ్నలో అమెరికాలోని అతి పొడవైన నది అన్న ఇదే ఆన్సర్ చేయాలి మీరు. పాయింట్ క్లియర్ కదండి. నార్త్ అమెరికాలో అన్న ఇదే, ఇది యుఎస్ఏలో ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రశ్న కనుక మనకి యాంగ్సే లెంగ్త్ అని సమ్వన్ అడుగుతున్నారు, ఎవరు, సతీష్ గారు. యాంగ్సే లెంగ్త్ 6300 ఉంటుందండి. 6300 కిలోమీటర్స్, 6300 కిలోమీటర్స్. నెక్స్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా, ఇది అమెరికా అన్న ఇదే చెప్పాలి మనం. నెక్స్ట్ ఒకవేళ మనకి ఆస్ట్రేలియాలో పొడవైన నది అని అడుగుతాడు, లాంగెస్ట్ రివర్ ఇన్ ఆస్ట్రేలియా అంటాడు. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి అంటే ముర్రే డార్లింగ్ రివర్. ముర్రే డార్లింగ్ రివర్, ముర్రే డార్లింగ్ రివర్, డార్లింగ్. ముర్రే డార్లింగ్ రివర్ ఎంత దూరము ఉంది అంటే అరౌండ్ 3720 కిలోమీటర్స్. నెక్స్ట్ మనకి ఇంకే రకంగా అడుగుతాడు, యూకే ఉంటుంది కదండి, మనల్ని పాలించారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్లో చూసుకున్నట్లయితే లాంగెస్ట్ రివర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఏది అని అడుగుతాడు. అప్పుడు దీనికి ఆన్సర్ సెవెన్ రివర్ అనమాట, SEVERN, సెవెన్ రివర్. ఇది కేవలం 354 కిలోమీటర్లే, అదే అతి పొడవైన నది అక్కడ. యూకే చిన్న దేశము. నెక్స్ట్ ఈ రకంగా అడుగుతాడండి ప్రశ్న. ఏంటి అంటే డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటాడు. డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, అతి లోతుగా ఉన్న నది ఏది అంటాడు. డీపెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్ అంటాడు. అప్పుడు మీరు ఆన్సర్ కాంగో రివర్ అని ఆన్సర్ చేయాలి. కాంగో రివర్. కాంగో రివర్కి ఇంకొక పేరు ఉంటుంది, ఎవరైనా కమెంట్ చేయండి ఆన్సర్. కాంగో రివర్. కాంగో రివర్ మనకి దాదాపుగా ఎంత అంటే డీపెస్ట్ అంటున్నాడు కదా, అంటే లోతుగా అనమాట. ఎంత లోతు ఉంటుంది అంటే దాదాపుగా 720 అడుగులు, 720 feet డీప్ ఉంటుందండి ఇది. సమ్వన్ ఎప్పటి వరకు ఉంటాయి సార్ ఈ క్లాసెస్ అని అడుగుతున్నారు విశ్వంత్ గారు. సో ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతుంటే మన వ్యూవర్సే ఆన్సర్ చేసేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. నేను మోస్ట్లీ మళ్ళీ అవి క్లాస్ ఫ్లో మిస్ అవుతుంది, అంటే సమ్ ర్యాండమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటున్నాయి అవి. కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఆన్సర్ చేసేస్తుండండి అవి. డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అంటే కాంగో రివర్, 720 feet. ఎగ్జామినేషన్లో మనకి డీపెస్ట్ అడగట్లేదు ఇప్పుడంతా. ప్రతి ఎగ్జామ్లో సెకండ్ డీపెస్ట్ ఏది, సెకండ్ లాంగెస్ట్ ఏది అట్లాగా పడుతున్నాడు అనమాట, వాటిపైన పడుతున్నాడు, రెండో దానిపైన. కాబట్టి రెండవ డీపెస్ట్ రివర్ ఏది అని అడగచ్చు. సెకండ్ డీపెస్ట్ రివర్ ఏది వరల్డ్లో అనివ్వండి. సెకండ్ డీపెస్ట్ రివర్ ఏది అంటే యాంగ్సే రివర్. ఇందాక మనం చూసుకున్నామే చైనాలో యాంగ్సే రివర్, అది రెండవ లోతైన నది. ఎంత లోతు అంటే 656 feet. అంటే ఎంత అండి దాదాపుగా డీపెస్ట్కి సెకండ్ డీపెస్ట్కి డిఫరెన్స్ 720, 656, 20, 30, 40, 64 ఉంది. 64 feet డిఫరెన్స్ ఇద్దరికి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రశ్న అడుగుతాడండి. ద రివర్ విచ్ క్రాసెస్ ఈక్వేటర్, భూమధ్య రేఖను 2 సార్లు క్రాస్ చేసి ప్రవహించే నది ఏది అంటాడు. భూమధ్య రేఖను, ద రివర్ విచ్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్. భూమధ్య రేఖను 2 సార్లు క్రాస్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, భూమధ్య రేఖను మనకు ఉంటుందండి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, అవి ఇంకా మనం చూడాలి. 0 degrees ఒక నది ఇట్లా ప్రవహించి మళ్ళీ డైరెక్షన్ మార్చి మళ్ళీ ఇట్లా ప్రవహిస్తుంది అనమాట. అంటే అక్కడ భూమధ్య రేఖని 2 సార్లు టచ్ చేసింది, 2 సార్లు క్రాస్ అయింది. ఏంటి ఆ నది అని అడుగుతాడు. సో ద రివర్ విచ్ క్రాసెస్ ద ఈక్వేటర్ ట్వైస్ ఈస్ అంటే ఏ నది అంటే జైర్ రివర్.
2 సార్లు టచ్ చేసే జైర్ రివర్. ఇట్లా కూడా అడుగుతాడు ప్రశ్న ఏమని, ద రివర్ విచ్ క్రాసెస్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్ అండి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇవన్నీ మనం ఇంకా చూస్తాము లాట్స్ అండ్ లాంగ్స్లో. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్వైస్ అని అడుగుతాడు. అప్పుడు ఏనదని మనం చెప్పాలి, లింపోపో రివర్. ఏ దేశం అండి లింపోపో రివర్? సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది లింపోపో. నెక్స్ట్ ఇంకా ఏమడగచ్చు రివర్స్లో, ఎల్లో రివర్ అంటే ఏది అని అడుగుతాడు. పసుపు నది ఎల్లో రివర్ అంటే ఏది అని అడుగుతాడు. చైనాలో ఉన్నటువంటి హువాంగ్ హో లేదా కొన్ని బుక్స్లో వాంగ్ హో అని ఇస్తాడు. ఈ చైనా పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. వాంగ్ పో, వాంగ్ హో అండి, హో పో కాదు హో, వాంగ్ హో అనమాట. ఈ రివర్నే ఎల్లో నది అంటాం, ఎందుకంటే ఇక్కడ చాలా మట్టిని తీసుకెళ్తుంటుంది ఇది, కాబట్టి ఎల్లోగా కనబడుతుంది మనకు పసుపుగా. అందుకని దీన్ని మనం పసుపు నది ఎల్లో రివర్ అని అంటాము. దీన్నే మనము ఎల్లో రివర్ లేకపోతే హువాంగ్ హోనే చైనా యొక్క దుఃఖదాయిని కూడా చెప్తాం అనమాట. చైనాస్ సారో అని కూడా చెప్తాం. చైనా యొక్క దుఃఖదాయిని, ఎందుకంటే బాగా వరదలు తీసుకొస్తుంది అనమాట ఈ నది, అందుకని చైనా యొక్క దుఃఖదాయినిగా చైనా సారోగా చెప్తాం ఈ రివర్ని. ఇంకా రివర్స్లో మీకు ఏ పాయింట్స్ చెప్పచ్చు అంటే, ఓకే రివర్సే లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయండి. ఆశ్చర్యపోతారు చెప్తే. రివర్సే లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయి. కంట్రీస్ విచ్ డూ నాట్ హ్యావ్ ఎనీ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ దెమ్. అంటే ఆ దేశాల్లో అసలు నదిలే ప్రవహించవను, అసలు నదిలే లేవు బేసికలీ. కంట్రీస్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ దెమ్. ఏమేం కంట్రీస్ వస్తాయంటే యువర్ సౌదీ అరేబియా, కువైట్, యెమెన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండి బేసికలీ, బహ్రెయిన్, ఖతర్, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎట్సెట్రా. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఈ రివర్స్కి అసలు అంటే ఈ కంట్రీస్లో బేసికలీ మనకి రివర్సే ఉండవు అనమాట. సో మనకు డౌట్ వస్తుంది, సార్ అసలు రివర్సే లేకపోతే మరి వాళ్ళకి వాటర్ ఎట్లాగా అని. వాళ్ళకి వాటర్ గ్రౌండ్ వాటర్ అండి. సౌదీ అరేబియా వాళ్ళకి దాదాపుగా వాళ్ళు వాడే నీళ్ళల్లో 98% గ్రౌండ్ వాటర్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఎట్లా సరిపోతుంది సార్ అని నెక్స్ట్ డౌట్ వస్తుంది. వాళ్ళకి చాలా హైలీ టెక్నాలజికలీ డెవలప్డ్ అయినటువంటి డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయండి. డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఫిల్టరింగ్ ప్లాంట్స్ కూడా హైలీ డెవలప్డ్ ఉంటాయి. డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఏంటి? సముద్రం నీళ్ళని మనం వాడుకునే నీళ్ళుగా తయారు చేసేది, అందులో ఉప్పు శాతంను తగ్గిస్తాయి. నెక్స్ట్ ఫిల్టరింగ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఫిల్టరింగ్ ప్లాంట్స్ అంటే ఏవైతే గ్రౌండ్ వాటర్ని మనం రిపీటెడ్గా వాడతామో ఆ వాటర్ని ఇది ఫిల్టర్ చేస్తుంటుంది అనమాట. బేసికలీ వాటిని ఫిల్టర్ చేస్తుంటుంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ మీరు న్యూస్ పేపర్స్లో చూస్తుంటారు, రీసెంట్గానే చూశారు. కాని ఏదో కంపెనీ ఉంటుంది సౌదీ అరేబియాలో 4th లార్జ్ అంటే చాలా పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు అని ఏప్రిల్లో వచ్చింది న్యూస్ అది. కాబట్టి మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. న్యూస్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు మేక్ ఇట్ ఏ పాయింట్ అనమాట చదవడానికి. ఓకేగా అండి. సమ్వన్ కమెంట్ పెడుతున్నారు ఇందా నుంచి, సార్ డీపెస్ట్ బైకాల్ అని. అంటే కమెంట్స్లో అట్లా పెట్టద్దండి. సమ్వన్ చాలాసార్లు పెడుతున్నారు డీపెస్ట్ బైకాల్ అని. బైకాల్ అనేది లేక్ అండి, అది రివర్ కాదు. మనం నదుల గురించి మాట్లాడుతున్నాం. బైకాల్ అనేది సరస్సు అనమాట, లేక్. అంటే మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా ఏదైనా ఉన్నా ఇన్ కేస్ ఒకవేళ నేను వేరేది చెప్పినా మీరు కమెంట్స్లో అట్లా పెట్టడం వల్ల చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. అంటే నిజంగానే బైకాలా, మరి అదేంటి కాంగో అని చెప్పారు అట్లా అని చెప్పి.
సో మీకు ఏ పాయింట్ ఉన్నా మీరు కింద కమెంట్స్లో పెడితే ఇన్ కేస్ నేను ఒకవేళ ఏదైనా తప్పు చెప్పినా ఒకవేళ నేను డెఫినెట్లీ కరెక్ట్ చేస్తాను ఒకవేళ మిస్టేక్ అయ్యి ఉంటే. కాకపోతే మీరు ఇట్లా బైకాల్ ఇట్లా చాలాసార్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు చూసిన వాళ్ళు నిజంగా బైకాల్ మరి కాంగో చెప్పారు ఏది రైట్ సార్ వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నిన్న కూడా ఇదే జరిగిందనమాట. సమ్వన్ ఎవరు అంటే మనము బ్యాటిల్ ఆఫ్ బాదామి అనుకున్నాం. బ్యాటిల్ ఆఫ్ బాదామిలో పులకేసిన్ 2కి మరియు నరసింహవర్మన్ 1కి జరిగిన దాంట్లో చనిపోయాడు అన్నాం. సమ్వన్ రిపీటెడ్గా బాదామి బ్యాటిల్ ఎక్కడ వినలేదు, అసలు బాదామి బ్యాటిల్ ఎక్కడ సార్, వేరే బ్యాటిల్ కదా సార్ అని చెప్పి వేరే ఒక బుక్లో ఇట్లా ఉంది సార్, ఇంకో పేరు ఉంది సార్, ఇట్లా అని చెప్పి రిపీటెడ్గా చేస్తున్నారు. చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చింది. చాలామంది అడిగారు నిన్న కమెంట్స్లో సార్ ఏ బ్యాటిల్ అని. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది చాలామందికి. యాక్చువల్లీ బుక్స్ అనేవి గైడ్స్ అనేవి రకరకాలుగా రాస్తారండి, వాళ్ళు క్లియర్గా రాయరు వాళ్ళు. అంటే యాక్చువల్గా పులకేసిన్ 2కి పల్లవాస్కి 4 యుద్ధాలు జరుగుతాయి. 4లో మొదటిది మీరు మెన్షన్ చేసిన యుద్ధం అనమాట. ఈ 4వది ఫైనల్ది బ్యాటిల్ ఆఫ్ బాదామి అంటాం దీన్ని. ఈ యుద్ధంలో పులకేసిన్ 2 చనిపోవడం జరుగుతుంది. మనం అందుకనే దాన్ని బ్యాటిల్ ఆఫ్ బాదామి అంటాం. కొన్ని బుక్స్లో ఈ బ్యాటిల్ గురించి అక్కడ ఇచ్చి ఈ బ్యాటిల్లో జస్ట్ పులకేసిన్ 2 ఓడిపోయాడు అంతే, ఈ బ్యాటిల్లో చనిపోలే. కాకపోతే అక్కడ కమెంట్ సెక్షన్లో అది పెట్టడం వల్ల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోద్దండి. అందుకనే మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్న ఫస్ట్ చెప్పే పాయింట్ క్లియర్గా చూడండి, వేరేది ఏం ఆలోచించకండి. బుక్లో మీరు ఏదైనా బుక్ ఫాలో అవుతుంటే వెరీ గుడ్ అనమాట. ఆ బుక్ తర్వాత మనం ఆల్రెడీ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ బుక్లో మీరు అంటే చూడండి, ఆ బుక్లో వేరేది ఉంది అనిపిస్తే మీకు అప్పుడు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నేను క్రాస్ చెక్ చేస్తా, వెరిఫై చేస్తా, ఆథెంటిసిటీ నేను అక్కడ చూసి, అంటే మీరు చెప్పిన పాయింటే రైట్ అయి ఉండొచ్చు ఆబ్వియస్లీ, ఎందుకు అంటే నేను చూసే సోర్సెస్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో చేస్తే మనం డెఫినెట్లీ క్విజ్లో కానీ నెక్స్ట్ క్లాస్లో కానీ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనమాట. అందుకని చెప్పి అంటే చాలామందికి ఇదవుతుందండి. అందుకనే ఇందాక చాలాసార్లు బైకాల్ కదా సరే డీపెస్ట్ లేక బైకాల్ కదా అని అడుగుతున్నారు. కాబట్టి ఆ విధంగా వెళ్ళొద్దండి. కాబట్టి డీసాలినేషన్ ప్లాంట్స్ అండ్ ఫిల్టరింగ్ ప్లాంట్స్ అనమాట. ఇవి రివర్స్ గురించి కొన్ని పాయింట్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది లేక్స్ గురించి అండి. ఇక్కడ నేను రివర్స్ది చెప్పాను కాబట్టి రివర్స్ గురించి ఒక పాయింట్ చూసుకుందాం. మనకు అసలు రిల్స్ అంటే ఏంటి అవన్నీ రివర్స్ గురించి చూసాం కాబట్టి ఫస్ట్ మనము రివర్స్కి సంబంధించి ఏంటి అంటే ఈ నదులు ప్రవహించేటప్పుడు క్రమక్షయం గురి చేస్తాయి కదండి, అంటే ఎరోజన్ చేస్తాయి అన్నమాట. అవి ఏదైతే సర్ఫేస్ పైన ప్రవహిస్తాయో వాటిని ఎరోడ్ చేసుకుంటూ ముందుకెళ్తాయి. అంటే కొంత పదార్థాలని వాటితో పాటు తీసుకెళ్తూ క్రమక్షయం జరుపుకుంటూ ముందుకెళ్తాయి అన్నమాట. ఆ పాయింట్ క్లియర్ కదండి. అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఒక సర్ఫేస్ పైన నది వెళ్ళేటప్పుడు, రివర్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కొంత పదార్థాలను తీసుకొని వెళ్తూ ఉంటుంది. తద్వారా స్టార్టింగ్ స్టేజ్లో నది చేసే క్రమక్షయం వల్ల చిన్న గ్యాప్స్ లాంటివి ఇదిగోండి ఇట్లాంటివి ఏర్పడతాయి కదా. ఇట్లాంటి చిన్న గ్యాప్స్నే మనము రిల్స్ అంటాం అన్నమాట. సో రిల్స్ అంటే ఏంటి అంటే నది ఒక ప్రాంతంలో ప్రవహించేటప్పుడు మొదటి దశలో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో అది చిన్నగా క్రమక్షయం జరుపుకుంటూ వెళ్తుంది. అప్పుడు మనకి చిన్న పగుళ్ళు లాంటివి వస్తుంటాయి అన్నమాట నది క్రమక్షయం వల్ల. వాటిని రిల్స్ అంటాము మనము. వాటిని ఏమంటామండి? రిల్స్ అంటాం. అదే ఒకవేళ ఈ నది ఇంకొక 1000 సంవత్సరాలకో ఒక 100 సంవత్సరాలకో చాలా టైం అయిన తర్వాత ఆబ్వియస్లీ ఎక్కువ పదార్థం తీసుకెళ్తూ ఉంటుంది కదండి. అప్పుడు ఈ రిల్స్ ఏమవుతాయి? ఇంకొంచెం లోతుగా అవుతాయి కదా. కాబట్టి ఈ రిల్స్ ఇంకా కొంతకాలానికి ఇంకా లోతుగా పగుళ్ళు ఏర్పడతాయి. అప్పుడు మనకి గల్లీస్ ఏర్పడతాయి. ఇదిగోండి అప్పుడు మనకి గల్లీస్ ఏర్పడతాయి. అంటే నేను ఈ పదాల యొక్క మీనింగ్ చెప్తున్నాను. రిల్ అని మీరు చదువుతారు, గల్లీ అని చదువుతారు, అంటే ఏంటో తెలియాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. గల్లీస్ ఏర్పడతాయి. సో రిల్సే డీపెన్ అవుతే, రిల్స్ మనకి డీపెన్ అవుతే గల్లీస్ ఏర్పడతాయి. అయితే ఈ గల్లీస్ కూడా చాలా కాలం తర్వాత ఆ గల్లీల్లో కూడా నది ప్రవహిస్తుంటే నది చాలా ఫోర్స్గా ప్రవహిస్తుంటుందండి. ప్రవహిస్తున్నప్పుడు చాలా పదార్థాలని వాటితో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట.
అట్లాంటప్పుడు ఇది ఇంకా లోతుగా డీపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా లోతుగా డీపెన్ అయినప్పుడు ఏం ఫార్మ్ అవుతాయి, మనకి వ్యాలీస్ ఫార్మ్ అవుతాయి. సో వ్యాలీస్, లోయలు అంటాం తెలుగులో. వ్యాలీస్ ఫార్మ్ అవుతాయి, లోయలు ఫార్మ్ అవుతాయి. ఓకే కదండి పాయింట్. లోయలు ఫార్మ్ అవుతాయి, వ్యాలీస్. ఈ వ్యాలీస్ గనక ఇంకా వేల సంవత్సరాలు ఈ లోయల్లో నుంచి కూడా నదులు మనకి ప్రవహిస్తున్నప్పుడు ఆ లోయలు ఇంకా డీపెన్ అవుతాయి. ఎప్పుడైతే లోయలు ఇంకా డీపెన్ అప్ అవుతాయో, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం డీపెన్ అవుతాయి, తర్వాత ఈ విధంగా అవుతుంది. సో మనకి వ్యాలీస్ కూడా డీపెన్ అవుతుంటాయి అనమాట. ఇంకా కొంచెం వ్యాలీస్ డీపెన్ అయినప్పుడు కొంచెం ఇట్లా ఈ వీ షేప్ లాగా వస్తాయి. దాన్నే మనం ఒకవేళ ఈ లోయ గనక వీ షేప్లో ఉంటే ఇట్లాగా, అందులో మనకి నది ప్రవహిస్తున్నప్పుడు వాటిని మనం వీ షేప్డ్ వ్యాలీ అంటాం. వీ షేప్ ఉన్న లోయ అంటాము, వీ ఆకారపు లోయలు. ఈ లోయలు గనక ఇంకా మనకి లోతుగా వెళ్ళినట్లయితే మనము గార్జెస్ ఏర్పడతాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ వ్యాలీ లోయలు ఉన్నాయి కదండి, ఈ లోయలు ఇంకా డీప్ అవుతున్నాయి. బేసికలీ ఇంకా డీప్ అవుతున్నప్పుడు ఏంటవుతాయి, అప్పుడు గార్జెస్ ఏర్పడతాయి. సో రిల్ నుంచి గల్లీ వచ్చింది, గల్లీ నుంచి వ్యాలీ వచ్చింది. వ్యాలీ ఒకవేళ వీ షేప్లో ఫార్మ్ అవుతాయి, వీ షేప్ వ్యాలీ ఏర్పడుతుంది. వ్యాలీ ఇంకా డీప్ అండ్ లోతుగా అవుతే అది గార్జెస్కి దారి తీస్తుంది. గార్జెస్ కూడా ఇంకా డీపెన్ అప్ అయ్యాయి అనుకోండి, అంటే ఇంకా వేల సంవత్సరాలు నది అట్లాగే ప్రవహిస్తుంటే ఈ పార్టికల్స్ ఉన్నాయి చూడండి, నీరు ప్రవహించి వేల సంవత్సరాలు అదేవిధంగా ప్రవహించినప్పుడు నదితో పాటు ఆ నీళ్ళతో పాటు ఈ పదార్థాలను కూడా మెల్లగా క్రమక్షయం చేసుకుంటూ వెళ్తూ లోతుని ఇంకా పెంచేస్తే ఆ గార్జెస్ ఇంకా డీప్ అయిపోతాయండి. అప్పుడు మనకి ఏర్పడేవే క్యానియన్స్ అనమాట. ఇక్కడ చూసారా, చాలా లోతుగా ఎరోజన్ చేసేసుకొని వెళ్ళింది. సో క్యానియన్స్. మనకి ప్రధానంగా గార్జ్ చూసుకున్నట్లయితే కొంచెం వీ షేప్ లాగే కొంచెం ఇట్లా అనిపిస్తుంది అండి మనకి గార్జ్ చూసుకున్నట్లయితే. అదే మనకి క్యానియన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా యూ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇట్లా విడ్త్ కూడా పెంచేసుకుంటుంది, రివర్ విడ్త్ను కూడా పెంచేసుకుంటుంది బేసికలీ రివర్. సో ఇట్లా కొంచెం యూ షేప్ వచ్చేస్తుంది అనమాట క్యానియన్కి వచ్చేసరికి. కాబట్టి ఆర్డర్ అర్థమైంది కదండి, రిల్, గల్లీ, వ్యాలీ, జార్జ్, క్యానియన్, ఇవన్నమాట. సో వీటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఈ పదాలు చూసాము. క్యానియన్ని తెలుగులో మనం నోట్ చేసుకోండి, అగాధ దరి అంటాం. అగాధ దరి. సో ఒక్కొక్కటి దాని గురించి చూద్దాం మనం. సో రిల్స్, గల్లీస్ అంటే బేసిక్కే. వ్యాలీ చూద్దాం, లోయలు. వ్యాలీ గురించి మనం ఏదన్నా ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఏం చెప్పాలండి, నది, లోయలు, రివర్. మన తెలిసిందే చెప్పుకోవాలంటే కృష్ణ రివర్ వ్యాలీ, గోదావరి రివర్ వ్యాలీ, గోదావరి నది లోయ, గోదావరి రివర్ వ్యాలీ. సో ఇవి ఎగ్జాంపుల్స్ బేసికలీ వ్యాలీవి. ఇది వ్యాలీకి సంబంధించి. నెక్స్ట్ వీ షేప్డ్ వ్యాలీ, గార్జెస్ గురించి చూద్దాము కొన్ని, ఒక 1 or 2 పాయింట్స్. గార్జెస్ గురించి ఏం చూడొచ్చు, బేసికలీ ఎగ్జాంపుల్స్ చెప్తారా గార్జెస్లో ఏమన్నా? ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటుంది మనకి గార్జెస్కి, మన ఏపీ బేసికలీ తెలుగు స్టేట్స్కి సంబంధించి గార్జెస్ కేసు కొంతమంది చెప్పారు, గండికోట అని జగదీష్ గారు అన్నారు, గుడ్. సో మనకి గార్జెస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే బైసన్ గార్జ్ అనమాట. దీన్నే కొన్ని బుక్స్లో బైసన్ అని కూడా అంటారు. సో బైసన్ గార్జ్, దీన్నే ఏమంటారండి, బైసన్ గార్జ్ని ఏమంటారు, ఇంకొక పేరేంటి, గండికోట గార్జ్ అని కూడా అంటారు. వాటికి తెలుగులో మీనింగ్ అంటే ఇదేనండి, గార్జెస్కి గార్జెస్ అనే అంటారు తెలుగులో కూడా, గార్జెస్కి గార్జెస్ అనే అంటారు తెలుగులో. కాబట్టి గండికోట గార్జ్ అని కూడా అంటారు అనమాట. సో గండికోట గార్జ్ ఎక్కడ ఉంటుందండి, ఇది అరౌండ్ ఖమ్మం ఆ దగ్గరలో ఉంటుంది అనమాట. గండికోట, ఖమ్మం అంటున్నాం, మనకి కడప గండికోట హిల్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే S6, ఇది బైసన్ వేరండి, బైసన్ వేరు, గండికోట వేరు, ఇది డిఫరెంట్. ఇది ఖమ్మం ఉంటుంది మనకు బేసికలీ. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గార్జ్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో, దాన్నే మనము దిహాంగ్ గార్జ్ అంటాం. దిహాంగ్ రివర్ వెళ్తుంది కదండి అరుణాచల్ ప్రదేశ్లో, దిహాంగ్ రివర్, ఆ రివర్ వెళ్ళే గార్జ్నే దిహాంగ్ గార్జ్ అంటాం. సో ఎగ్జామినేషన్ ఎట్లా అడుగుతాడు అంటే దిహాంగ్ గార్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది అని మనం చూసుకోవాలండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది దిహాంగ్ గార్జ్. ఇది గార్జెస్కి సంబంధించిన పాయింట్. నెక్స్ట్ అండ్ మన గండికోట కడప ఆ దగ్గరలో ఉంటుంది, ఇది ఖమ్మం బైసన్ జార్జ్. క్యానియన్ అగాధదరి. సో క్యానియన్కి సంబంధించి మనం పాయింట్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్, వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటండి, మనకు చూస్తున్న ఇమేజ్ ఆ ఇమేజ్దే. యుఎస్లో ఉన్నటువంటి, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో ఎగ్జాంపుల్ ఆఫ్ యుఎస్ఏ, ఎగ్జాంపుల్ ఆఫ్ క్యానియన్, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో, కొలరాడో క్యానియన్ అనమాట అది, దాని గ్రాండ్. గండికోట క్యానియన్ ఎగ్జాంపుల్ కదా సార్ అంటున్నారు కుమార్ జాన్ గారు. నో అండి, అది యాక్చువల్గా మనకి గండికోటని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటామండి. ఇదిగోండి ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను, ఇది మన గండికోట కొండలు అనమాట, ఇవి గండికోట కొండలు, గండికోట హిల్స్ అంటాం, గండికోట హిల్స్, గండికోట హిల్స్ ఇవి. ఇక్కడ పెన్నార్ రివర్ వెళ్తుంటుంది, దీన్ని మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం, కానీ ఇది క్యానియన్ కాదండి, మిస్నోమర్. అది మిస్నోమర్ అంటే ఆ పేరు యాక్చువల్గా అప్రోప్రియేట్ కాదనమాట, ఇట్స్ ఏ జార్జ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. గండికోట అనేది గార్జ్ అనమాట, కానీ మనం పిలుస్తాం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో ఎంత ఫేమస్, ఇది మన ఇండియాకే గ్రాండ్ క్యానియన్ లాంటిది అని మనం పిలుస్తాం తప్ప క్యానియన్ కాదు. సో రేపొద్దున అడగచ్చు మీకు, గండికోట విచ్ ఇస్ ఏ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఈస్ ఏ క్యానియన్, గార్జ్, వ్యాలీ ఏదో అడుగుతాడు, గార్జ్ అని చెప్పి ఆన్సర్ చేయాలండి, నో డౌట్. సో గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటే గండికోట గార్జ్. గండికోట గార్జ్ అనేది మనకి గార్జ్ అండి, క్యానియన్ కాదు. ఎక్కడైనా బుక్స్లో క్యానియన్ ఇస్తే అది రాంగ్ అండి, గార్జ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు మనం బేసికలీ ఈ రివర్స్ ఏ విధమైన వ్యాలీస్ అవి చేస్తుంది అవి చూసాం కదండి. కాబట్టి ఇది స్టాటిక్ పార్ట్ అండి. మీరు ఏం చేయాలంటే ఎప్పుడన్నా నేర్చుకున్నప్పుడు స్టాటిక్ పార్ట్ చూసారు లోయల్ గురించి కదా, వెంటనే ఎప్పుడన్నా ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా టాపిక్ చెప్తే మీకు బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటి అంటే నెక్స్ట్ వెంటనే ఆ టాపిక్ మీద డైనమిక్ వెళ్ళిపోండి. అంటే ఆ టాపిక్ మీద గత సంవత్సరంలో ఏవన్నా న్యూస్ పేపర్స్లో వచ్చాయా, ఎనీ పాయింట్ ర్యాండమ్ టాపిక్ అన్నా, ఇప్పుడు మనం వ్యాలీస్, గార్జెస్, క్యానియన్స్ వీటి గురించి చూసాం కండి, ఎనీ ర్యాండమ్ పాయింట్ న్యూస్ పేపర్స్లో వాటి గురించి వచ్చాయా నోట్ చేయండి. ఎందుకంటే ఒక సీక్రెట్ ఏంటి అంటే జనరల్గా ఎగ్జామినేషన్స్వి, జనరల్ స్టడీస్ అనేది ఒక ఓషన్ లాంటిదండి, మహాసముద్రం లాంటిది. వాటి నుంచి ఎక్కడ అడగాలి అంటే ఎక్కడన్నా అడగచ్చు. కాబట్టి ఎగ్జామినర్కి కూడా తెలుసు ఒక లాజిక్ అనేది మెయింటైన్ చేయాలి, ఎగ్జామినర్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒక లాజిక్ని ఫాలో అవ్వాలి. ఆ లాజిక్ వాళ్ళు మ్యాక్సిమం కొన్ని ఎగ్జామ్స్లో ఫాలో అయ్యేది ఏంటి అంటే రీసెంట్గా ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావన ఆ యొక్క పర్టికులర్ పాయింట్ పైన ఏదో విధంగా న్యూస్ పేపర్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ వస్తే వాటిని ఫోకస్ చేస్తాడు. అడగడం నార్మల్ స్టాటిక్ లాగే అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు వాడే లాజిక్ ఏంటి అంటే అవి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందుకే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకి April 27, 2020 ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి, బ్యూటిఫుల్ సైట్ ఇండియన్ రైల్వేస్ గిరిబామ్ ఇంపాల్ అండి, అది కట్ అయింది, గిరిబామ్ ఇంపాల్ రైల్వే ప్రాజెక్ట్ అనమాట. అది గిరిబాల్ ఇంపాల్ లైన్ అంటాం, అది గిరిబాల్ ఇంపాల్ లైన్ ప్రాజెక్ట్ అచీవ్స్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. అంటే ఇది నిర్మాణం చాలా ముందుకు వెళ్ళింది, దాదాపుగా March 22కి దీని నిర్మాణం రైల్వే లైన్ అయిపోతుంది
అని ఉంది. అయితే ఇక్కడ మీరు ఈ న్యూస్ ఆర్టికల్ చదివితే ప్రధానంగా ఈ న్యూస్ ఆర్టికల్ ఏమంటాడంటే ఇది ఒక బ్యూటిఫుల్ అంటాడు, అంటే చాలా అందంగా ఉంటుంది రూట్ అంతా అంటాడు. ఎందుకు అంటే ఇది బేసికలీ మనకి మేఘాలయలో ఉన్నటువంటి లోయల్ నుంచి వెళ్తుంది. సో ఆర్టికల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ లోయల్ గురించి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. లోయల్ గురించే ప్రధానంగా ఈ పాయింట్ అంతా లోయల్ గురించి ఇస్తుంటాడు. కాబట్టి మీరు మేఘాలయలో ఉన్నటువంటి లోయలు అట్లాంటివి ఏమన్నా మీరు చదువుకోవాలండి. అట్లా చదువుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారనమాట. ఓకే గండి, పాయింట్ గిరిబామ్ ఇంపల్ అంటే మీరు ఈ విధంగా చదువుకోవాలి అని నేను చెప్తున్నాను అనమాట మీకు బేసికలీ. నెక్స్ట్ ఇప్పుడు మనం లేక్స్ గురించి చూద్దామండి. లేక్స్, సరస్సులు. లేక్స్ గురించి మనం చూసినట్లయితే ప్రధానంగా లేక్స్ అంటే ఏముంటాయండి, రివర్స్ కన్నా చిన్నవి. రివర్స్కి ప్రవాహం ఉంటుంది, లేక్స్కి ప్రవాహం ఉండదు. లేక్స్ అనేది ఒక చిన్న పరిమాణంలో ఉంటాయి. లేక్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ది ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది అని అడుగుతాడు. ఆన్సర్ చేయండి ఎవరికైనా ఐడియా ఉంటే. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? వరల్డ్స్ అతిపెద్ద అంటే బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అంటాడు. ఆన్సర్ చేయండి కమెంట్స్లో. సమ్వన్ నల్ని గారు సార్ కోపంగా ఉన్నారు ఈరోజు అంటున్నారు. కోపం కాదండి, నాకు యాక్చువల్లీ ఏంటి అంటే మనది స్టార్టింగ్ 1 వీక్ ఒక 1 మంత్ అనుకోండి, మీరు ఆ కరెక్ట్ ట్రాక్లోకి వచ్చేస్తారు, మౌల్డ్ అయిపోతారు అట్లా అని చెప్పి కొంచెం పేషెన్స్గా మీకు చెప్పొచ్చండి. కాకపోతే మీరు నాకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా స్పెషల్, దట్స్ అయితే ష్యూర్. అంటే నేను కూడా మిమ్మల్ని ఎంతో ఫ్రమ్ మై హార్ట్ ఐ ట్రీట్ యూ. అందుకని చేత మళ్ళీ మీరు కరెక్ట్ ట్రాక్లో లేకుండా ట్రాక్ తప్పితే అది జస్ట్ ఇట్స్ కన్సర్న్ అండి, అంతే. కన్సర్న్ ఇస్ రైట్ వర్డ్, యాంగ్రీ కాదు, కన్సర్న్. నేను చెప్పుకొని వెళ్ళిపోవచ్చండి నా పాటికి, నేను నా పనే అయిపోద్ది అక్కడ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మీరు ఈ విధంగా చదివితే బెస్ట్ ఇది అది అని. ఎందుకు అంటే నాకు తెలియదు, మోస్ట్లీ నేను మే 31 వరకే ఉండొచ్చు అవైలబుల్. తర్వాత మరి మీరు చదువుకున్నప్పుడు నా పని నేను అయిపోయిందని నేను వెళ్ళిపోవచ్చు ఇవన్నీ చెప్పకుండా. కాకపోతే తర్వాత కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అంతలో మీరే చదువుకునే విధంగా మిమ్మల్ని తయారు చేయగలిగితే నా ఎయిమ్ అయిపోయినట్టే అండి, అంటే నా ఎఫర్ట్స్ ఫ్రూట్ఫుల్ అయినట్టు, ఫలించినట్లు అనమాట బేసికలీ. సో అంతే, కోపంగా తీసుకోకండి, టైం షార్టేజ్ ఉండడం వల్ల కన్సర్న్ అనమాట, అంతే. అది మ్యాక్సిమం మీకు ఏ విధంగా బెస్ట్ పీపుల్గా తయారు చేయాలి అని ఒక కన్సర్న్, అంతే. ఎస్, వెరీ గుడ్ అండి. చిన్న వెంకటరమణ ఇప్పిలి గారు పెట్టారు. సో అక్కడ ఎవరన్నా చూడండి ఆయన కమెంట్, అంటే ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయన కామెంట్ పెట్టారు చూడండి, అందరికీ బెనిఫిట్ ఉండేలాగా. మేఘాలయం దాకా నేను అన్నాను, ఆయన చూసి నేర్చుకునే పాయింట్ కూడా పెట్టారు. అంటే దట్స్ ది మోడ్ రిక్వైర్డ్ అండి, దట్స్ ది మోడ్ రిక్వైర్డ్ అనమాట ఫ్రమ్ యూ సైడ్. గుడ్ అండి చిన్న వెంకటరమణ ఇప్పిలి గారు, గుడ్. అనురాధ గుబ్బిలి గారు లేక్ సుపీరియర్ అన్నారా? సమ్వన్ ఎవరో లేక్ సుపీరియర్ అన్నారు. సృజన గారు, గుడ్ అండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అంటే లేక్ సుపీరియర్ అనమాట. లేక్ సుపీరియర్ ఎక్కడుందండి? లేక్ సుపీరియర్ యుఎస్ఏలో ఉంటుంది లేక్ సుపీరియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రపంచంలో చూసాం, బాగానే ఉంది. ఓకే, మంచినీటి సరస్సు చూసాం ఇప్పటివరకు, ఫ్రెష్ వాటర్ లేక్. ఉప్పు నీటి సరస్సు గురించి మనం మాట్లాడుకుందాం. ఆన్సర్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అని అడిగాడు అనుకోండి, సాల్ట్ వాటర్ లేక్. వరల్డ్స్ బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అనమాట. సేమ్ పాయింట్స్, సాల్ట్ వాటర్ లేక్ అని అడిగాడు వరల్డ్స్లో. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయాలి అంటే కాస్పియన్ సీ. అదేంటి సార్ కాస్పియన్ సముద్రం కదా, మరి లేక్స్ కదా మనం చూస్తుంది అంటే అదేనండి, పేర్లు కొన్నిటికి అట్లా పెడతారనమాట. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు, కానీ అది క్యానియన్ కాదు. ఆ క్లారిటీ అంటే అది కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటిపైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. అంటే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అన్నారు కదా, గార్జ్, అట్లాంటి పాయింట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కాస్పియన్ సీ కూడా సీ కాదనమాట, బేసికలీ ఇట్స్ ఏ లేక్, రివర్ కూడా కాదు, లేక్ అది.
ఎక్కడుంటుందండి కాస్పియన్ సీ మనకి? ఇరాన్, రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్ ఆ ప్రాంతాల మధ్యలో ఉంటుంది. మీకు నేను మేబీ చూపిస్తా, ఇదిగోండి కాస్పియన్ సీ అనమాట. ఇది కాస్పియన్ సీ, ఈ పాయింట్ ఇక్కడ చూడండి. మీకు జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చాను. అసలు నదులు, ఈ సరస్సులు ఒక మ్యాక్సిమం ఒక విధంగా ఎట్లా ఏర్పడతాయి అనేది. ఇక్కడ చూస్తే మనకి ఐస్ ఏజ్ అండి, మంచు కాలం ఉండేది, మొత్తం మంచుతో ఆక్రమించి ఉండేది దాదాపుగా 14,000 సంవత్సరాల ముందు. 9,000 సంవత్సరాలు అయ్యేసరికి కొంత వాతావరణం పెరుగుతూ వస్తుంది, అంటే ఉష్ణోగ్రత, దాంతో ఐస్ ఏజ్ అనేది రిసీడ్ అవుతుంది, వెనక్కి వెళ్తూ ఉంది. ఐస్ మెల్ట్ అవుతుంది అనమాట, కరుగుతుంది. కరిగే కొద్దీ నీరు, అంటే ఐస్ కరిగి నీరు ఫార్మ్ అయ్యి, ఆ నీరు ఎక్కడైతే డిప్రెషన్స్ లాగా ఉంటాయి, కొంచెం ఇట్లా లోతు ప్రాంతాలు ఉంటాయి, అక్కడ అక్యుములేట్ అయ్యి అక్కడ సరస్సులాగా ఏర్పడ్డాయి. చూసుకున్నట్లయితే 4,000 సంవత్సరాల ముందు ఇక్కడ అన్ని సరస్సులు. అసలు ఎట్లా వచ్చాయి ఈ సరస్సులు అని మీకు ఆశ్చర్యం అయ్యొచ్చు. ఎందుకంటే ఐస్ వల్ల వస్తాయి అన్నమాట, ప్రధానంగా ఐస్. ఒకప్పుడు అంతా ఐసేజ్ ఉండేదండి, ఒకప్పుడు అంతా ఐసేజ్తో ఉండేదన్నమాట. కాబట్టి కాస్పియన్ సీ అండి ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అంటే కాస్పియన్ సీ. నెక్స్ట్ పాయింట్, చీనాబ్ కూడా. చీనాబ్ తొగిటి స్వామి గారు, చీనాబ్ అన్న చీనాబ్ రివర్ అండి, లేక్ కాదు, చీనాబ్ అనమాట. నెక్స్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ అండి, ఇది డీపెస్ట్ కాదు. డీపెస్ట్ అంటే మనకి బైకాల్ రాజశేఖర్ గారు డీపెస్ట్ అనమాట అది. సో నెక్స్ట్ మనకి ఇండియాలో చూద్దాం. ఇండియాలో బిగ్గెస్ట్ సాల్ట్, ఫస్ట్ ఫ్రెష్ వాటర్ చూద్దాం. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అని అడుగుతాడు. బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రెష్ వాటర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మంచు కరిగి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఊలార్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జేఎండ్కేలో ఉన్నటువంటి ఊలార్ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇండియాలో మరి బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఏది అని అడుగుతాడు. సాల్ట్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటాడు. రాజస్థాన్లో ఉన్నటువంటి సాంబార్ లేక్. సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్ ఈజ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. ఏపీది కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నాడు అనుకోండి, అతి పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనుకుంటే మంచినీటి సరస్సు. ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు చూసుకున్నట్లయితే మనకి ఏపీలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు లేక్ అవుతుంది. కొల్లేరు సరస్సు. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అంటే పులికాట్ లేక్. నెక్స్ట్, ఇందాక చాలామంది ఈ పాయింట్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. డీపెస్ట్ లేక్. ఏమండి బైకాల్తో ఏమన్నా ఇది ఉందా? ఏమన్నా ఎఫినిటీ అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ బైకాల్కి? చాలామంది అంటే ఎందుకు బైకాల్ అంటుండే అనమాట. డీపెస్ట్ పేరు బాగుంది, బైకాల్. ఇది అదేనండి, క్లారిటీ తెచ్చేసుకోండి. ఇది సరస్సు అనమాట బైకాల్. అంటే మీరు అది పెట్టడం తప్పు అని కాదండి. మీరు అంటే మీకు ఏమైనా హట్ చేసి ఉంటే సారీ, బట్ ఏంది అంటే నోట్ చేసేసుకోండి ఆ పాయింట్. బైకాల్ అనేది సరస్సు అనమాట. సో డీపెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్ అని అడుగుతాడు. ప్రపంచంలోనే లోతైన సరస్సు, డీపెస్ట్ లేక్ ఇన్ ది వరల్డ్ ఏది అంటే బైకాల్ సరస్సు, లేక్ బైకాల్. ఈ బైకాల్ అనేది మంచినీటిదండి, ఫ్రెష్ వాటర్, బేసికలీ ఫ్రెష్. సో బైకాల్ ఈజ్ ది డీపెస్ట్. ఎంత లోతు సార్ అంటే దాదాపుగా 1642 మీటర్లు. 1642 మీటర్లు లోతైన సరస్సు ఉన్న బైకాల్ సరస్సు మనకి
ప్రపంచంలో లోతైన సరస్సు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకేముంటాయండి పాయింట్స్. ప్రపంచంలోనే మనకి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చూసాం కాస్పియన్గా, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఏమడుతుందంటే డిఫరెన్స్ చూడండి, అత్యంత ఉప్పు శాతం కలిగిన సరస్సు ఏది అంటాడు. వరల్డ్స్ సాల్టియెస్ట్ లేక్, అత్యంత ఉప్పు శాతం కలిగిన సరస్సు ఏది, వరల్డ్స్ సాల్టియెస్ట్ లేక్ ఏది ప్రపంచంలో? డెడ్ సీ అండి ఇది. అంటే అది ఎంత ఉప్పు నీటితో ఉంటుందంటే అక్కడ ఏవి బతకవు అనమాట, ఏమన్నా యానిమల్స్ అన్నవేమి. ఒకవేళ నీరు తాగినా లేకపోతే అక్కడ లోపల కూడా ఎక్వేటిక్ యానిమల్స్, చేపలు, వాటికి కూడా బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము డెడ్ సీ అంటాము, ఎందుకంటే అంత ఎక్కువ సెలైనిటీ, ఉప్పునీటి శాతం ఉంటుంది కాబట్టి. అది సాల్టియెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే పాయింట్స్ లేక్స్ గురించి ఏమని చెప్పచ్చు. ఓకే, మనకి ఇండియాలో ఒక సిటీని లేక్ సిటీ అంటారు, ఎక్కువ సరస్సులు ఉంటాయి అన్నమాట బేసికలీ ఆ సిటీలో. సో లేక్స్తో కూడిన సిటీ ఉంటుంది కాబట్టి ఆ సిటీని లేక్ సిటీ అంటారు. ఏ సిటీ అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ నగరాన్ని మనము లేక్ సిటీ అని అంటాము, లేక్ సిటీ. ఇంకా మీకు లేక్స్ గురించి చెప్పాలి అంటే ఇంకా పాయింట్స్ లేక్స్ గురించి, ఫిన్లాండ్ గురించి చూడొచ్చు. ఫిన్లాండ్ మనం ఏమంటామంటే, ఫిన్లాండ్లో చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్ కూడా చూపిస్తా, ఇదిగోండి ఇది ఫిన్లాండ్ అనమాట. ఇది ఫిన్లాండ్ దేశం. ఎన్ని సరస్సులు ఉన్నాయి చూడండి, ఎక్కడ పడితే అక్కడ సరస్సులు అనమాట. మనకి బేసికలీ మ్యాప్లోనే ఇన్ని కనబడుతున్నాయి అంటే మ్యాప్లో కనబడనివి ఎన్నో ఉంటాయి సరస్సులు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈ దేశమంతా సరస్సులు ఉంటుంటాయి. ఎందుకు సార్ ఇన్ని సరస్సులు ఏర్పడ్డాయి అంటే ఇందాక చూసాం కండి, అంతా ఐస్ దగ్గరలో ఉన్న ప్రాంతం కదా, ఇదంతా ఒకప్పుడు ఐస్ అనమాట బేసికలీ. అదంతా రిసీడ్ అయ్యింది, ఐస్ బ్యాక్కి వెళ్ళిపోయింది, దాంతో కొన్ని సరస్సులుగా ఏర్పడ్డాయి నీరుని కొంత లోతు ప్రాంతాల్లో. కాబట్టి ఫిన్లాండ్లో చాలా ఎక్కువ సరస్సులు ఉంటాయండి. అందుకనే మనము ఫిన్లాండ్ ఏమంటామంటే, వి కాల్ ఫిన్లాండ్ యాజ్ కంట్రీ ఆఫ్ 1000 లేక్స్. కంట్రీ ఆఫ్ 1000 లేక్స్, 1000 సరస్సులు గల దేశము. కంట్రీ ఆఫ్ 1000 లేక్స్ అని మనము ఫిన్లాండ్ అని అంటాము. ఫిన్లాండ్ కంట్రీ ఆఫ్ 1000 లేక్స్. ఫిన్లాండ్ అనేది ఒక కంట్రీ. ఎస్, గోపి గడ్డం గారు అన్నారు, 1000s ఆఫ్ లేక్స్ కాల్డ్ ఫిన్లాండ్. సో ఇవ్వండి పాయింట్స్. నెక్స్ట్ ఇంకా లేక్స్ గురించి ఇవి మనకి బేసికలీ సరిపోతాయి. ఉదయ్పూర్ లేక్ సిటీ, మహానంది గారు చెప్పారు, గుడ్ అండి. ఉదయ్పూర్ని అంటాం మనం బేసికలీ లేక్ సిటీ. ఉదయ్పూర్కి ఎప్పుడన్నా వెళ్ళారంటే మహానంది గారు, అక్కడ బ్యూటిఫుల్ లేక్స్ ఉంటాయి. బేసికలీ రాజస్థాన్ వెళ్తే ఎప్పుడన్నా కొన్ని ప్లేసెస్ ఫిక్స్ చేసుకోండి చూడడానికి. ఉదయ్పూర్, జైపూర్, ఆమిర్ ఫోర్ట్ అని ఉంటుంది, ఆమిర్ కోట, అవన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. ఉదయ్పూర్లో ప్యాలెసెస్ కూడా ఉంటాయి ఆ సరస్సుల మధ్యలో. కాబట్టి ఇవి లేక్స్కి గురించి. నెక్స్ట్ మనం ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, లేక్స్ గురించి చదివాం మనం. సో లేక్స్ గురించి చదివినప్పుడు వెంటనే మీరు రిలేట్ చేసేసుకోలేదు, న్యూస్ పేపర్ అండి బేసికలీ. అంటే ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఇట్ డిసైడ్స్ అనమాట బేసికలీ యువర్ ఇన్ ఆర్ అవుట్ అనేది. న్యూస్ పేపర్ మాత్రం మీరు ఏ న్యూస్ పేపర్ అన్నా, ఇంగ్లీష్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, ఒడియా అవనివ్వండి, ఏ భాష అయితే మీద ఆ భాషలో న్యూస్ పేపర్స్ మాత్రం కంపల్సరీ చదవాలి. అయితే న్యూస్ పేపర్ చదవడం అంటే ఇక్కడ ఈ బొమ్మను చూసి ఏదో చేసుకుంటున్నారు అని నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవడం కాదు. బేసికలీ అక్కడ స్టాటిక్ పార్ట్లో మీరు చదివిన దానికి లింక్ చేయాలండి. ఎప్పుడన్నా సరే స్టాటిక్ పార్ట్ లేకుండా ఓన్లీ న్యూస్ పేపర్ డైనమిక్ చదివితే వేస్ట్ అండి, ఎక్కువ కాలం గుర్తుండదు. న్యూస్ పేపర్ చదివినా పెద్ద మీనింగ్ ఉండదు. అదే మనకి అంటే స్టాటిక్ పార్ట్ పైన బాగా పట్టు సాధించి మనం న్యూస్ పేపర్స్ చూడట్లే అనుకోండి, అంటే డైనమిక్ పైన ఫోకస్ చేయకపోతే ఎగ్జామినేషన్లో అంత ఉపయోగపడకపోవచ్చు. బెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ దీనిపైన పూర్తి పట్టు సాధించాలి, అవగాహన ఉండాలి, తర్వాత డైనమిక్కి వెళ్ళిపోవాలి, రెండూ జోడించుకోవాలన్నమాట. ఇప్పుడు లేక్స్ చదివాం, ఎవరు చెప్పరండి మీకు లేక్స్ అని చెప్తే లేక్స్ చెప్పుకొని వెళ్ళిపోతారు. కాకపోతే లేక్స్లో కూడా మనం డైనమిక్ కనెక్ట్ చేయొచ్చు, న్యూస్ పేపర్ కనెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే చెప్తున్నాను కదా, April 14, 2020 న్యూస్ పేపర్ ఇది కొంచెం ట్రెండింగే అయ్యింది ఇది, ఈ ఆర్టికల్ ముఖ్యంగా.
అబ్జర్వ్ చేశారో లేదో ఎక్కువ మంది, ట్రెండింగే అయింది ఇది. చాలా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ పాయింట్ గురించి వచ్చింది. ఇది ఏంటి, ఫేక్ న్యూస్కి సంబంధించి ఏమంటున్నారు ఇక్కడ, కర్ణాటక కాప్స్ ఆర్ నాట్ మేకింగ్ లాక్డౌన్ వైలేటర్స్ క్లీన్ లేక్స్ అంటే అప్పుడు ఏమని వచ్చిందంటే బేసికలీ ఒక ఫేస్బుక్ పోస్ట్ ఎవరో ఫేక్ క్రియేట్ చేశారు. ఏమని, కర్ణాటకలో లాక్డౌన్ వైలేట్ చేసిన వాళ్ళని పోలీసులు ఈ లేక్స్ ఉంటాయి కదండి, అక్కడంతా పాడుపడిపోయిన సరస్సులు ఉంటాయి కదా బెంగళూరు కర్ణాటకలో, అవి క్లీన్ చేయిస్తున్నారు పోలీసులు, చాలా మంచి పని చేయిస్తున్నారు అంటే ఆ ఫేస్బుక్లో ఎవరైతే పోస్ట్ పెట్టారో ఎవరు పెట్టారో అది నిజమో వాస్తవమో తెలియదు, కానీ కామెంట్స్ బోల్డ్ వచ్చేసినాయి, చాలా గొప్ప చేశారు, జై హో కర్ణాటక పోలీస్ అని రకరకాలుగా వచ్చినాయి ఇంకా కామెంట్స్. చాలా ట్రెండింగ్ అయింది అది బేసికలీ. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే, సింపుల్ ఫ్యాక్ట్, లాక్డౌన్ వైలేటర్స్కి ఇట్లా చేపిస్తే వాళ్ళు ఊరుకుంటారా అండి? ఊరుకోరు. ఇది బేసికలీ ఏంటిది అంటే మనకి 2017లో పోస్ట్ అండి ఇది, అంటే 2017కి సంబంధించిన బొమ్మ ఇది, ఇమేజ్ ఇది. అక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళ టెక్కీస్ వాలంటరీగా స్వచ్ఛందంగా లేక్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు బెంగళూరులో. అందులో భాగంగా ఈ బెంగళూరులో ఒక లేక్ ఉంటుంది, ఎవరో కర్ణాటక అన్నారు కదండి నిన్న కొంతమంది ఫ్రమ్ కర్ణాటక అని చెప్పారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. హులిమావు లేక్ ఐడియా ఉందండి ఎవరైనా కర్ణాటక బెంగళూరు పీపుల్? హులిమావు లేక్ అని ఉంటుంది, ఎక్కడంటే ఇది బెంగళూరులో ఉంటుంది. ఆ లేక్ని స్వచ్ఛందంగా వీళ్ళు క్లీన్ చేశారనమాట. కాబట్టి మనకు ప్రశ్న ఎగ్జామ్లో మీకు అడుగుతాడు, హులిమావు సరస్సు ఎక్కడ ఉంది, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఏదో ఇస్తాడు ఆప్షన్స్, కేరళ ఏదో ఒకటి ఇస్తాడు, కేరళలో ఏదో పట్టణం కొచ్చి అని. బయటకు వచ్చి ఎగ్జామ్ నన్ను తిడతారు, బుర్ర లేదు ఎగ్జామ్ పెట్టినోనికి, గట్లా ఇచ్చాడు, అసలు ఏంది హులిమావు లేక్ అంటే వినలేదు, ఏదో ఊలార్ లేకు అట్లాంటి లేకులు అడగాలి, కానీ హులిమావు అంటే హౌలాగాడు అంటే రకరకాలకి ఇంకా. కాకపోతే హులిమావు లేక్ అనేది మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతే ఈజీగా పెట్టేయచ్చు బెంగళూరు అని. సో కర్ణాటక బెంగళూరులో ఉంటుంది హులిమావు లేక్. సో ఈ పాయింట్ మీరు ఫోకస్ చేయాలి అంతే తప్ప వీళ్ళు కర్రతో క్లీన్ చేస్తున్నారా, కట్టతో దేంతో క్లీన్ చేస్తున్నారు, ఏ బట్టలు వేసుకొని క్లీన్ చేస్తున్నారు, ఎట్లా, అవన్నీ లైట్. సో ఆ విధంగా చూడాలండి. ఈ పాయింట్లో మొత్తంలో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ న్యూస్ ఆర్టికల్ మీరు చూస్తే మీరు ఇందులో పట్టాల్సిన పాయింట్స్ ఏంటి అంటే జోగ్రఫీ పరంగా ఈ లేక్ ఏంటి, ఎక్కడుంది పట్టాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనకి ఏం పట్టాలి మీరు అంటే ఫేక్ న్యూస్ అండి. ఫేక్ న్యూస్ అనేది చాలా పెద్ద ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు. ఫేక్ న్యూస్ అనేది మీకు ఇప్పుడు ఏ ఎగ్జామ్స్లో మీరు ప్రిపేర్ అవుతున్నా ఫేక్ న్యూస్ పైన మీకు ఏదో ఒక రకంగా లింక్ చేసి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతాడండి ఫేక్ న్యూస్ పైన. ఫేక్ న్యూస్ పైన మీరు అంటే ఏదైనా నోట్స్ చేసుకున్నారా ఫేక్ న్యూస్ పైన? చేసుకోవాలండి, ఒక నోట్స్ పెట్టుకోవాలి రీసెంట్ టాపిక్స్ అని చెప్పి అందులో ఫేక్ న్యూస్ పైన అట్లీస్ట్ ఒక పేజో 2 పేజీలో చేసుకోవాలి మీరు. మీకు రాజ్యసభ టీవీలో డిస్కషన్ ఉంటుందండి, ఆర్ఎస్ టీవీలో ఒక షో ఉంటుంది, యూట్యూబ్లో మీకు ఉంటుంది, ఎప్పుడన్నా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. రాజ్యసభ టీవీలో ఫేక్ న్యూస్ ది ఫిక్స్ అనే ఒక ఫేక్ న్యూస్ ది ఫిక్స్ అని ఉంటుంది ఒక డిస్కషన్. అంటే హైలీ రికమెండబుల్ అండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ షో అనమాట. ఇది నేను చూసిన దాంట్లో అక్కడ యాంకర్ కూడా ఫ్రాంక్ రౌసన్ అనమాట, అంటే మంచి యాంకర్, సెన్సిబుల్ యాంకర్, కొంచెం సెన్స్తో కూడిన యాంకర్ అనమాట ఈయన. సో ఈయన యాంకరింగ్ చేస్తాడు, చాలా బెస్ట్ డిబేట్ అండి ఇది. ఫేక్ న్యూస్ గురించి ఉంటుంది అనమాట, ఒక 1 hour షో ఉంటుందేమో, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఎవరన్నా. సో ఫేక్ న్యూస్ గురించి మీరు చేసుకోవాలి నోట్స్, అదంతా ఇవన్నీ మీ సైడ్ నుంచి మీరు ఇవ్వాలండి. అది ఫేక్ న్యూస్ పరంగా ఉంటే ఏమి నోట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్లో ఏమడుగుతాడు. ఎవరన్నా లా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారండి, లా బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా కమెంట్ చేయండి ఎస్ అని. లా బ్యాక్గ్రౌండ్, బార్ గ్రూప్, లేకపోతే అడ్వకేట్స్, ఎనీవన్ లాయర్స్, అడ్వకేట్స్, లేకపోతే లా చదువుతున్న వాళ్ళు, లా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. ఫేక్ న్యూస్కి సంబంధించి ఐపీసీలో ఏ సెక్షన్స్ మీరు డీల్ చేస్తుంది, అంటే ఫేక్ న్యూస్ ఎవరైనా చేశారు అని తెలిస్తే పోలీసు ఐపీసీలో ఏ సెక్షన్తో కనెక్ట్ చేసి వాళ్ళని శిక్షిస్తారు తెలియాలండి. ఇది లా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే కొంతమంది కమెంట్స్, సార్ లా సెట్ గురించి కూడా చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. లా సెట్ గురించి ఇప్పుడు మనం కాదండి, జనరల్ స్టడీస్ చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ప్రస్తావన వచ్చింది లా సెట్ అంటే మీరు ఇట్లాగే చదవాలి. ఇప్పుడు ఫేక్ న్యూస్ సంబంధించి ఐపీసీలో ఏ సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 153 ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్, సెక్షన్ 153, సెక్షన్ 295, సెక్షన్ 499, సెక్షన్ 500, ఇవన్నీ ఐపీసీ ఫేక్ న్యూస్కి సంబంధించి లింక్ చేస్తారు. ఇవన్నీ ఫేక్ న్యూస్ గురించి చేస్తారంటే మళ్ళీ డైరెక్ట్గా ఫేక్ న్యూస్ అనేది మన ఐపీసీలో ఎక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 153 చూసుకున్నట్లయితే ఏదన్నా తప్పుడు సమాచారం ద్వారా రైట్ సిచ్యువేషన్ అంటే గొడవ చేయడానికి ప్రయత్నించారు అనుకోండి ఎవరన్నా, అది ఫేక్ న్యూస్కి కనెక్ట్ చేస్తారు పోలీస్. 153 సెక్షన్ విధిస్తారు, శిక్షిస్తారు అనమాట.
295 అంటే ఏంటి, మతం పరంగా ఫేక్ న్యూస్ని జారీ చేయడం. అక్కడ ఏముండదు, అనవసరంగా పాపం ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్లో కూడా ముస్లింలను బ్లేమ్ చేయడం చాలా తప్పది. ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు, పలానా మసీదులో సమావేశం అవుతున్నారు, అది ఫేక్ న్యూస్ అనమాట. దట్స్ వెరీ రాంగ్ అండి. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా శిక్షించాలన్నప్పుడు ఏంటి, సెక్షన్ 295 వేస్తారు. సెక్షన్ 499 ఏంటి, డిఫమేషన్ అనమాట. ఎవరన్నా ఫేక్ న్యూస్ ద్వారా పలానా వ్యక్తి పలానా చేశాడు అని చెప్పేదో సరదా అనమాట. ఫేక్ న్యూస్ యూట్యూబ్లో పెడుతుంటారు కదండి, యూట్యూబ్లో హీరోల పైన కానివ్వండి, సెలబ్రిటీస్ పైన, అవన్నీ ఫేక్ న్యూస్. 499 500 డిఫమేషన్ సూట్ 2 సంవత్సరాల వరకు శిక్షించవచ్చు. సో మీకు అన్నీ కొన్ని రైట్స్ కూడా మీకు తెలియాలండి, సెక్షన్స్ అవన్నీ. అంటే లా అని కాదు, ఎవ్రీ పీపుల్ షుడ్ నో అనమాట, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. ఈ రైట్స్ తెలియకపోయి మనకు తెలియదు ఇండియాలో, అందుకని పోలీసులు చూస్తే భయపడిపోతాము, కాలు పట్టేసుకుంటాం, అన్నీ చేస్తాం. వన్ షుడ్ నో వన్స్ రైట్స్ అనమాట. హక్కుల గురించి తెలియాలి, ఏంటి ఒక మనిషి యొక్క హక్కులు ఏంటి మన దేశంలో అనేది సో తెలియాలన్నమాట, బేసికలీ రైట్స్ గురించి. అప్పుడు మనం ఎవరికి తలదించుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన హక్కులు మనకు తెలుసు, ఆ హక్కుల పరంగానే మనం వెళ్ళాము ముందుకి అని మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. హక్కులు లేకపోతే లేమని ఉండలేము ఇప్పుడు, ఎందుకంటే దిస్ ఈజ్ బ్లడీ క్యాపిటలిస్ట్ వరల్డ్ అనమాట. వరల్డ్ విల్ ఈట్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ రైట్స్. సో ఇది పాయింట్. నెక్స్ట్ అంటే ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, ఇది గుర్తుపెట్టుకోవాలి అట్లా అని కాదు. ఫేక్ న్యూస్ అంటే ఈ విధంగా లేక్స్ కదా మనం చదువుతుంది, ఆ లేక్స్ నుంచి ఎట్లా అన్నా తీసుకెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఒక్క సబ్జెక్ట్ నుంచి అడగడు కదా, జిఎస్లో రకరకాల సబ్జెక్టుల మీద అడుగుతుంటాడు. కాబట్టి మనం ఆ విధంగానే రివైజ్ చేసుకున్నప్పుడు వెళ్ళిపోవాలన్నమాట అట్లా. సో ఇందులో నుంచి మీకు నేను ఇచ్చే పాయింట్ ఏంటి అంటే, జాగ్రఫీ పరంగా హులిమావు లేక్ బెంగళూరు, పాలిటీ పరంగా ఫేక్ న్యూస్, లేక్స్ గురించి ఇది లేక్స్ గురించి. ఇంకా మనం లేక్స్ గురించి పాయింట్స్ చూసాం కదా, ఫిన్లాండ్ సిటీ ఆఫ్ కంట్రీ ఆఫ్ 1000 లేక్స్, ఈ పాయింట్ ఓకే. దీంతో లేక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము వాటర్ ఫాల్స్ గురించి చూద్దాం. వాటర్ ఫాల్స్, జలపాతాలు, జలపాతం, వాటర్ ఫాల్. సో వాటర్ ఫాల్స్ జలపాతం అండి. జనరల్గా వాటర్ ఫాల్స్ అంటే ఏంటి, ఎత్తైన ప్రాంతం ఉంది, ఎత్తైన ప్రాంతంలో ఏదన్నా ఒక నది అట్లా ప్రవహిస్తుంది, ఎత్తైన ప్రాంతం నుండి క్రిందకి ఇట్లా ఫ్లో అయితే దాన్నే మనం ఆ నీరును ఫ్లో అయితే వాటర్ ఫాల్ అంటాం, జలపాతం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జనరల్గా వాటర్ ఫాల్స్ ఈ నది ఉంటుంది కదా, అంటే ఈ నది ఈ మౌంటైన్ యొక్క అంచుని తగులుతూ తాకుతూ ఇట్లా ప్రవహిస్తుందండి, ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడు ఫ్లో అవుతుంది ఈ నది ఈ కొండ యొక్క అంచును తాకుతూ ప్రవహిస్తుంది. ఎప్పుడు అంటే ఈ పర్వతం యొక్క అంచు వాలు తక్కువగా ఉంటే జారుతూ వెళ్తుంది నది. కానీ ఒకవేళ పర్వతం యొక్క వాలు బాగా స్టీప్గా ఉంటే, ఎక్కువగా ఉంటే, ఈ ప్రవహించినది ఏమవుతుందండి, డైరెక్ట్గా ఇట్లా ఈ యొక్క ప్రాంతం అసలు తగలకుండా, అంటే ఈ పర్వతంలో ఈ యొక్క అంచుని తగలకుండా డైరెక్ట్గా కింద పడిపోతుంది అనమాట వాటర్. సో ఒకవేళ మనకి ఈ రకంగా వాటర్ కింద పడితే దాన్ని మనము ప్లంజ్ వాటర్ ఫాల్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ప్లంజ్ వాటర్ ఫాల్ మీకు నేను చూపిస్తాను ఇమేజ్, ప్లంజ్ వాటర్ ఫాల్ ఇదిగోండి. ఇది ఇండియాలో టాలెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ అంటాం అనమాట. ఇండియాలో అతి పొడవైన ప్లంజ్ వాటర్ ఫాల్, ప్లంజ్ జలపాతం ఏంటి అంటే నోఖాలికై ఫాల్స్. నోఖాలికై ఫాల్స్ ఎక్కడండి, ఇది మేఘాలయలో ఉంటుంది. నోఖాలికై ఫాల్స్ మేఘాలయ, నోఖాలికై ఫాల్స్ మేఘాలయ అనమాట. ఇది మన ఇక్కడ చూడండి, ఇది బాగా వాలు స్టీప్గా ఉండడంతో అసలు కింద ఎక్కడ పర్వతం యొక్క అంచుకి టచ్ అవ్వదు అనమాట, డైరెక్ట్ కింద పడిపోతుంది. అట్లాంటివి వాటర్ ఫాల్స్ని ప్లంజ్ వాటర్ ఫాల్స్ అంటాము. సో ఇది ఇండియాలో టాలెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకైతే జనరల్గా అడగలే క్వశ్చన్, బట్ హై ఛాన్సెస్ ఉంటాయి అడగచ్చు. మేఘాలయలో ఉన్నటువంటి నోఖాలికై ఫాల్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి గురించి చూద్దాం మనం. ప్రపంచంలోనే అతి ఎత్తైన జలపాతం ఏది అంటాడు. ప్రపంచంలోనే అతి ఎత్తైన అంటే టాలెస్ట్, అతి ఎత్తైన జలపాతం ఏది అంటాడు. ఏంటండి, ఏంజల్ ఫాల్స్.
ఏంజల్ ఫాల్స్ అన్నమాట. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం. జలపాతంకి మనం ఎత్తైన అని చదువుతామండి, ఎందుకంటే అది ఎంత ఎత్తులో ప్రవహిస్తే అంత గొప్ప అనమాట. జనరల్గా జలపాతంకి అంత బ్యూటిఫుల్గా అది కనబడుతుంది. కాబట్టి వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మనము ఎత్తైన వాటి గురించి ముఖ్యంగా ప్రస్తావించుకుంటాం. సో వరల్డ్స్ టాలెస్ట్ వాటర్ ఫాల్స్ అని అడిగితే మనం ఏమని చెప్పాలి ఆన్సర్ అంటే ఏంజల్ ఫాల్స్ అని చెప్పాలి. ఏంజల్ ఫాల్స్. నెక్స్ట్, ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో అతి ఎత్తైన సేమ్ ఇవే ఇండియాలో మనం చూసుకుంటే అతి ఎత్తైన జలపాతం ఏది అని అడుగుతాడు. జోగ్ ఫాల్స్ అండి, జోగ్ ఫాల్స్. దీన్నే జేర్సప్పా ఫాల్స్ అని కూడా అంటారు, రెండు ఒకటే. కర్ణాటక పీపుల్ కొంతమంది అన్నారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది. జోగ్ ఫాల్స్ ఆర్ జేర్సప్పా ఫాల్స్. ఏ రివర్ పైన ఉంటుందండి ఇది? శరావతి రివర్ పైన ఉంటుంది. శరావతి రివర్, కర్ణాటక. జోగ్ ఫాల్స్, జోర్సప్పా ఫాల్స్, ఇది కర్ణాటకలో ఉంటుంది. ఏంజల్ ఫాల్స్ వెనిజులా అండి. ఏంజల్ ఫాల్స్ ఏ దేశం అంటే వెనిజులా, సౌత్ అమెరికాలో వెనిజులా ఉంటుంది కదా, అక్కడ ఘోరంగా పతనం అయిపోయింది కంట్రీ. వెనిజులాలో ఆయిల్ ప్రైసెస్, ఆయిల్ బాగా డౌన్ అయిపోవడంతో ఘోరంగా పతనం అయిపోయింది. ఓన్లీ ఆయిల్ పైన డిపెండ్ అయి ఉంది ఇది. అక్కడ ఒక కప్పు కాఫీ 80,000 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే అంత ఘోరంగా తయారైపోయింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ముందు, ఒక 6-7 months బ్యాక్ అనమాట వెనిజులా. సో వెనిజులాలో ఉంటుంది ఏంజల్ ఫాల్స్. జోగ్ ఫాల్స్, జేర్సప్పా ఫాల్స్, శరావతి, కర్ణాటక, ఇండియాలోనే అతి ఎత్తైన జలపాతం అది. ఆంధ్రప్రదేశ్లో ఏది అని అడుగుతాడు. నెక్స్ట్ చదువుదాం. ఏపీలో అతి ఎత్తైన జలపాతం ఏది అని అడుగుతాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఏపీలో అతి ఎత్తైన జలపాతం అంటే డుడుమా ఫాల్స్ అనాలి మనం. డుడుమా వాటర్ ఫాల్స్. ఇది ఎక్కడుంది? మాచ్కండ్ రివర్ ఉంటుంది కదండి, ఏపీకి ఒరిస్సాకి బార్డర్లో. మాచ్కండ్ నది పైన ఉంటుంది దుదుమా వాటర్ ఫాల్స్. దుదుమా వాటర్ ఫాల్స్ ఆన్ మాచ్కండ్ రివర్ ఈస్ ది టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గురించి చూసుకున్నట్లయితే వెరీ ఫేమస్ కుంతలా వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ ఈస్ ది టాలెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. కుంతలా వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్లో ఉంటుంది. దాదాపుగా 200 feet ఉంటుంది కుంతల వాటర్ ఫాల్స్ హైట్. ఇంకా వాటర్ ఫాల్స్ గురించి అంటే ఇవేనండి, ఇంకా బేసిక్ ఈ పాయింట్ సరిపోతే మేబీ వాటర్ ఫాల్స్ కదా. ఇండియాలో కొన్ని చూస్తాం మళ్ళీ వాటర్ ఫాల్స్ ముఖ్యంగా. ఇంకా వాటర్ ఫాల్స్లో ఏం చెప్పచ్చు? నైగరా ఫేమస్. నైగరా గురించి ఒక పాయింట్ కనుక మనం చూసినట్లయితే నైగరా ఫాల్స్ గురించి చూద్దాం. నైగరా ఫాల్స్ ఏ దేశంలో ఉంటుందండి? కొంత కెనడా భాగంలో, కొంత యుఎస్లో ఉంటుంది. నైగరా రెండు, కెనడా యుఎస్. నైగరా ఫాల్స్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఏంటి? విక్టోరియా వాటర్ ఫాల్స్ ఉంటుంది. విక్టోరియా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది మనకి? జాంబియా దేశంలో ఉంటుంది. ఏ నది పైన ఉంటుంది? జాంబియా నది పైన ఉంటుంది. జాంబియా దేశంలో జంబేజీ నది అంటారు దాన్ని. జంబేజీ నది పైన ఉన్నటువంటి జలపాతంని విక్టోరియా వాటర్ ఫాల్స్ అంటాము. ఏంజల్ ఫాల్స్ అంటే మీకు చెప్పాను ఇందాక, వెనిజులాలో ఉంటుంది. వెనిజులా ఏ రివర్ పైన అంటే కూడా నోట్ చేసుకోండి, ఎగ్జామ్ అడగచ్చు. చురున్ రివర్ పైన ఉంటుంది. చురున్ రివర్ పైన అంటే ఈ నది ఏంజల్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఏంజల్ ఫాల్స్ సరిపోతాయి, వాటర్ ఫాల్స్కి ఇది సరిపోతాయి. నెక్స్ట్ మనకి దీంతో ఇప్పుడు చూడండి, ఈ న్యూస్ ఆర్టికల్ చదవండి. మీకు నేను చెప్తాను, న్యూస్ ఆర్టికల్ చదవండి. ఏంజల్ ఫాల్స్ హైట్ అంటున్నారు ఎవరు? సాయి కిషోర్. అరౌండ్ 1000 meters అండి. ఏంజల్ ఫాల్స్ హైట్ 1000 meters, అరౌండ్ 979, 980 ఉంటుంది. ఏంజల్ ఫాల్స్ ఎక్కడ చూసాం ఆ పాయింట్? ఇదిగోండి ఏంజల్ కదా, 979 meters. 1000 అని గుర్తుపెట్టుకోండి, 1000 meterలు ఎత్తు దాదాపుగా. సో మీకు ఇది
మార్చ్ 12th న్యూస్ పేపర్ హిందుస్థాన్ టైమ్స్లో చూసుకున్నట్లయితే క్యాథరిన్ ఫాల్స్, బక్థాంగ్ ఫాల్స్ అండ్ మోర్, ఈ న్యూస్ ఆర్టికల్లో చాలా బాగా చెప్పారండి ఒక్కొక్క వాటర్ ఫాల్స్ గురించి. అంటే ఒక 5 జలపాతాల గురించి, మన భారతదేశంలో ఉన్నటువంటి 5 జలపాతాల గురించి ఇక్కడ మీరు తప్పకుండా మీ జీవితంలో ఒకసారన్నా విచ్చేయాలి, అక్కడ మనసు ఎంతో ఉల్లాసంగా తయారవుతుంది, ప్రశాంతత జీవితానికి వస్తుంది అని చెప్పి వీటిని పొగుడుతూ చాలా బాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి హిందుస్థాన్ టైమ్స్లో వాటర్ ఫాల్స్ గురించి. సో రేపు పొద్దున్న ఎగ్జామినర్ కూడా వీటికే అట్రాక్ట్ అవుతాడండి. ఈ న్యూస్ పేపర్లో ఇది ఎవరన్నా చదివారా, చదువుంటే ఇందులో నుంచే ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే చదువుంటారో, నోట్స్ చేసుకుని ఉంటారో, రివైజ్ చేసుకుని ఉంటారో వాళ్ళే మరి 1,00,000 మందిలో 100 మందిలో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే వచ్చేస్తుంది. అందుకని చేత మీకు ఆ మోడ్కి వెళ్ళిపోమంటున్నా. ఇక్కడ బేసికలీ 5 వాటర్ ఫాల్స్ గురించి ఇచ్చాడండి. చూసారా ఈ ఆర్టికల్ ఎవరన్నా? ఇది ఇచ్చినప్పుడు మనకి బేసికలీ మనం నోట్ చేసుకోవాలి, ఒక నోట్స్ పెట్టుకోండి ఒక్కొక్కటి ఎక్కడ ఉంది అనే పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఇందులో కామెడీ ఏమైందంటేనండి, అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కొంచెం కామెడీలు కూడా అవుతాయి. ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్లో మార్చ్ 12th ఈ ఆర్టికల్ వచ్చింది కదండి, అదే రోజు సాయంత్రం ఎడిషన్ సాయంత్రానికి రిపబ్లిక్ వరల్డ్లో, ఇదిగోండి రిపబ్లిక్ వరల్డ్ న్యూస్ పేపర్లో ఇంకొకరు ఇది రాసింది వేరే వాళ్ళు, ఇది ఇంకొక ఆవిడ సేమ్ టు సేమ్ కాపీ కొట్టేసి చిన్న మార్పులు చేసి రిపబ్లిక్ వరల్డ్ అదే ఆర్టికల్ వీళ్ళు పబ్లిష్ చేశారండి. ఇది ఎవరో ఎక్కడో బయట వచ్చిందని కాదండి, జనరల్గా నేను చదువుతున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. ఇది నేను ఫన్నీ థింగ్స్ న్యూస్ పేపర్లో కూడా అవుతుంటాయి, ఫన్నీ థింగ్స్. క్లియర్ కట్ ప్లెగారిజం అంటే ఏంటి? కాపీ పేస్ట్. మన తమన్కే తాతలాగా ఉన్నారు ఈ న్యూస్ పేపర్ వాళ్ళు. సో డైరెక్ట్గా కొట్టేశారనమాట బేసికలీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ఇయర్లో అని. సో నోట్ చేసుకోండి. ఈ న్యూస్ ఆర్టికల్లో బేసికలీ వాళ్ళు 5 జలపాతాల గురించి చెప్పడం జరిగింది. ఒకటి క్యాథరిన్ ఫాల్స్, ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడండి. వాటర్ ఫాల్స్ పైన ఏమడుగుతాడు ప్రశ్న, ఏ రాష్ట్రంలో ఉన్నాయో అని అడుగుతాడు. క్యాథరిన్ వాటర్ ఫాల్స్ తమిళనాడులో ఉంటుందండి. పేరు చూసి మనం చెప్పలేము ఇది తమిళనాడు, గోవా అని ఇస్తాడు ఫస్ట్ ఆప్షనే. క్యాథరిన్ అంటే గోవా అవ్వచ్చు అని గోవా పెడతాం అందరం, కాకపోతే అది తమిళనాడులో ఉంది. ఇది బేసికలీ ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ ఉండేవాడు, అతని వైఫ్ పేరు అనమాట క్యాథరిన్, ఆవిడ పేరు మీద పెట్టడం జరిగింది ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అని. నెక్స్ట్ ఇక్కడ కెంప్టీ వాటర్ ఫాల్స్ గురించి కూడా ఈ ఆర్టికల్లో ప్రస్తావన జరిగింది. కెంప్టీ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది? ఇది మన ఉత్తరాఖండ్లో ముసోరీ ఉంటుంది కదండి, వెరీ బ్యూటిఫుల్ ముసోరీ కూడా. కెంప్టీ వాటర్ ఫాల్స్ ముసోరీలో ఉంటుంది ఉత్తరాఖండ్. నెక్స్ట్ లాస్ ఫాల్స్ గురించి చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. లాస్ ఫాల్స్ LAWS, లాస్ ఫాల్స్ ఎక్కడ? తమిళనాడులోని కూనూరు ప్రాంతం ఉంటుంది కదా తమిళనాడు, అందులో ఉంటుంది మనకి లాస్ ఫాల్స్. నెక్స్ట్ ఇంకా ఆర్టికల్లో మనకి బక్థాంగ్ ఫాల్స్ గురించి ప్రస్తావన జరిగింది. ఎక్కడుందండి బక్థాంగ్ ఫాల్స్? నార్త్ ఈస్ట్ అస్సాం, గ్యాంగ్టాక్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ దూద్ సాగర్ ఫాల్స్ గురించి కూడా ప్రస్తావన ఉంది. దూద్ సాగర్ ఫాల్స్ ఎక్కడండి? వెరీ ఫేమస్, గోవా. సో 5 వాటర్ ఫాల్స్ గురించి తెలపడం జరిగింది. క్యాథరిన్, కెంప్టీ, లాస్ ఫాల్స్, బక్థాంగ్, దూద్ సాగర్ ఫాల్స్. సో మనకి బేసికలీ పాయింట్ ఇదండి. అండ్ వీటిట్లాగా మీరు నోట్స్, ఇప్పుడు వాటర్ ఫాల్స్ 100 ఉంటాయి, ఆ 100 గుర్తుపెట్టుకోవడం ప్రాక్టికలీ ఇంపార్టెంట్. ఒక 10 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటాం. మిగతా 90 మనం గుర్తుపెట్టుకోం ఆబ్వియస్లీ. కాకపోతే మిగతా 90లో ఏదన్నా ఒక కరెంట్ అఫైర్స్లో ఎక్కడన్నా ప్రస్తావన వచ్చిందంటే ఒక 5 or 6 ఉంటాయి మహా అయితే. వాటిని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామినర్ కూడా వీటిపైనే అతను కళ్ళు వెళ్తాయి. కాబట్టి ఇది చాలా తక్కువ మంది చేస్తారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు ఎగ్జామినేషన్స్లో. ఈ బక్థాంగ్ ఫాల్స్ న్యూస్ ఆర్టికల్ చదివి అది గ్యాంగ్టాక్లో ఉంటుంది అంటే మీకు అది చాలా ఈజీ క్వశ్చన్ అయిపోద్ది. ఈ న్యూస్ ఆర్టికల్ చదవకుండా బక్థాంగ్ ఫాల్స్ అంటే ఎక్కడ ఉంటుందో తెలియకపోతే ఎంత ఎగ్జామినేషన్లో గింజుకున్నా దానికి ఆన్సర్ మనం పట్టలేము. సైన్స్ కాదు కదండి లాగర్థం అప్లై చేసుకొని ఆన్సర్ చేయడానికి. ఫ్యాక్ట్స్ ఇవి, జనరల్ స్టడీస్ ఇవి. వాటర్ ఫాల్స్కి సంబంధించిన పాయింట్స్ అండి. నెక్స్ట్ మనము కెనాల్స్ గురించి చూద్దామండి. కెనాల్ అంటే ఏమంటాం తెలుగులో? కాలువలు. కాలువ. మనకి కాలువ అంటే జనరల్గా ఆర్టిఫిషియల్ అండి, అంటే మనిషి తయారు చేస్తాడు కెనాల్స్ని, కాలువల్ని. ఎందుకు చేస్తాడు కెనాల్ని అంటే డిఫరెంట్ పర్పస్.
రవాణా కోసం చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కోసం, లేకపోతే ఇరిగేషన్ కోసం చేయొచ్చు, నీటిపారుదల కోసం చేయొచ్చు. సో రవాణా కొరకు కానీ నీటిపారుదల కొరకు కానీ కృత్రిమంగా అంటే ఒక ఆర్టిఫిషియల్గా త్రవ్వబడిన భూస్వరూపాన్ని మనము కెనాల్ అని అంటాము, కాలువ అని అంటాము. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ మీకు పాయింట్స్ చెప్పా కెనాల్స్కి. సూయస్ కెనాల్, పనామా కెనాల్. సూయస్ కెనాల్లో నేను క్విజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. రవాణాకి దాదాపుగా మనకి ఇట్లా వెళ్ళాల్సి వచ్చేది ముందు మన ఏషియన్ కంట్రీ సౌత్ ఏషియాకి రావాలంటే. ఇప్పుడు సూయస్ కెనాల్ త్రవ్వడం ద్వారా చాలా దగ్గర అయిపోయింది యూరోప్ టు సౌత్ ఏషియా ట్రేడ్. పనామా కెనాల్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నార్త్ అమెరికాలో వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్కి వెళ్ళాలంటే ముందు ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చేదండి. 21,000 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చేది. కిందకి వెళ్ళి సౌత్ అమెరికా దాటి మళ్ళీ ఇట్లాగా వెళ్ళి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పనామా కెనాల్ త్రవ్వడం ద్వారా 21,000 కిలోమీటర్లు 8,000 కిలోమీటర్లకు తగ్గిపోయింది దూరం. అంటే చూడండి, అంటే ప్లాన్స్ ఐడియాస్ చూడండి, ఇవన్నీ బ్యూటిఫుల్ ఐడియాస్ అనమాట. వచ్చిన ఇవన్నీ ఇన్నోవేషన్స్ ఐడియా చూడండి. 21,000 కిలోమీటర్లు 8,000 తగ్గిపోయింది ఒక కెనాల్ త్రవ్వడం ద్వారా. సో ఇవన్నీ వరల్డ్స్ బెస్ట్ కన్స్ట్రక్షన్స్గా చెప్పుకోవచ్చు వీటిని. కాబట్టి కెనాల్స్ అనమాట. కెనాల్స్ గురించి మనము ఎగ్జాంపుల్స్గా అంటే పనామా కెనాల్ చూడొచ్చు, సూయస్ కెనాల్ చూడొచ్చు. సూయస్ కెనాల్ 1869లో చేయడం జరిగింది, పనామా కెనాల్ 1914లో చేయడం జరిగినది. ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇండియాలో మనం చూసుకున్నట్లయితే కెనాల్ ఇందిరాగాంధీ కెనాల్ వెరీ ఫేమస్. ఇది ఇండియాలో ఇందిరాగాంధీ కెనాల్ ఒక ఎగ్జాంపుల్. ఇది మనకి ఈ ప్రాంతంలో ఉంటుందండి. ఇందిరాగాంధీ కెనాల్ మనకి ఇక్కడ ఉంటుంది. బేసికలీ ఇది ఇరిగేషన్ కోసం. రాజస్థాన్కి ఇరిగేషన్ వాటర్ ఎక్కువగా ఇందిరాగాంధీ కెనాల్ ద్వారానే లభిస్తుంది. రాజస్థాన్ ఈరోజు నీళ్ళు తాగగలుగుతుంది అంటే థ్యాంక్స్ టు ది ఇందిరాగాంధీ కెనాల్. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ బకింగ్హామ్ కెనాల్ అంటాం దీన్ని. ఏపీలో చూసుకుంటే బకింగ్హామ్ కెనాల్. ఇది యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు తవ్వారండి. ఎక్కడి నుంచి దాదాపుగా మన కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు బ్రిటిష్ వాళ్ళు అప్పుడులో చేశారు బకింగ్హామ్ కెనాల్. కాకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దాన్ని రెనోవేట్ చేసి కొంత పక్కకు కూడా అంటే భద్రాచలము, కొంత మనకి తెలంగాణలో కూడా కొంత ప్రాంతం కలుపుతూ అక్కడ వచ్చే నదులను కూడా కలుపుతూ కృష్ణా గోదావరి నదులను కూడా అనుసంధానం చేసుకుంటూ ఇది ఒక వాటర్ వేగా చేస్తున్నారనమాట. వాటర్ వే నీటి రవాణా వ్యవస్థలాగా తయారు చేస్తున్నారు. వాటర్ వే 4 వస్తుంది బేసికల్ ఇది. సో ఒక వాటర్ వేగా చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ వాటర్ వేస్ గురించి మనకి ఇండియన్ జోగ్రఫీలో మనం చూస్తాము. బట్ సిన్స్ మనము కెనాల్స్ గురించి చూస్తున్నాం కాబట్టి బకింగ్హామ్ కెనాల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు బేసికలీ వీడు. ఏపీ అండ్ తెలంగాణ అంటున్నా, తమిళనాడు అని చెప్పాలి ఆన్సర్. తెలంగాణలో కూడా ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే కెనాల్స్కి ఏముంటాయండి? యువర్ కాకతీయ కెనాల్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెనాల్. కాకతీయ కెనాల్. యువర్ లాల్ బహదూర్ కెనాల్. లాల్ బహదూర్ కెనాల్ ఎక్కడండి? లాల్ బహదూర్ కెనాల్ విన్నారా పేరు? లాల్ బహదూర్ కెనాల్ పేరు విన్నారా? ఎనీవన్ ఫ్రమ్ తెలంగాణ? సింపుల్ అండి. నాగార్జున సాగర్ కెనాల్ అందరూ వినే ఉంటారు కదా. నాగార్జున సాగర్ కాలువ అందరూ వినే ఉంటారు. మన నెహ్రూ గారు ఓపెన్ చేశారు అప్పుడు. లేదు నాగార్జున సాగర్ కాలువ. ఈ నాగార్జున సాగర్ 2 కాలువలు ఉంటాయండి. ఒకటి ఎడమ కాలువ, ఒకటి కుడి కాలువ. కుడి కాలువ రైట్ కెనాల్ అంటాం దీన్ని మనం. 2 ఎడమ కాలువ లెఫ్ట్ కెనాల్ అంటాం. 2 కాలువలు ఉంటాయి నాగార్జున సాగర్కి. ఈ కుడి కాలువ ఉంది చూసారా రైట్ కెనాల్, దాన్ని మనము నెహ్రూ కెనాల్ అంటాం, నెహ్రూ కాలువ అంటాం, నెహ్రూ కెనాల్. ఎడమ కాలువ ఉంది చూసారా లెఫ్ట్ కెనాల్, దాన్నే మనము మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ కెనాల్ అంటాము. సో లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్, లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. సో ఇవి మనకి బేసికలీ కెనాల్స్ గురించి అండి, అంటే కాలువల గురించి. ఈ పాయింట్స్ క్లియర్గా అండి. ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఉంటాయి, ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం ఏవైతే చదివాం ఇప్పుడైతే. సో నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ ఆర్కిపిలాగో అని ఉంటాయి, డెజర్ట్స్, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాము. ఈ రోజుకైతే ఇక్కడితో పాస్ చేద్దాం. కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకుందాం ఏవైతే చదివాము ఇప్పటి వరకు, ఎందుకంటే మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు అంటే తర్వాత చదివినప్పుడు మీకు ఒక ఆర్డర్లో ఈజీగా చదివేయచ్చు. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఈరోజు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మనము
ఏమని చదివాము ఫస్ట్ ఈరోజు ఇవన్నీ చూస్తాము అన్నాం. ఈరోజు దాదాపు ఇక్కడ వరకు చూసేసాం. ఇక్కడ నుంచి మనం తర్వాత చూద్దాం రండి. ఆర్కిపిలాగో అవి ఇక్కడ వరకు చూసేసాం. రిల్ అంటే ఏంటి? ఒక నది చిన్నగా వెళ్ళినప్పుడు చేసే పగుల్ని రిల్ అంటాం. అవి బాగా లోతైతే గల్లీ అంటాం. ఇంకా లోతైతే వ్యాలీ అంటాం. ఆ వ్యాలీ కనుక లోయ కనుక వీ షేప్లో ఏర్పడితే వీ షేప్ వ్యాలీ అంటాం. ఇవి బాగా లోతుగా ఇంకా లోతుగా అయితే దాన్నే మనము గార్జెస్ అంటాము. ఇది లోతుగా అయ్యి ఇక్కడ కూడా విస్తరణం పెరిగితే ఇక్కడ కూడా విడ్త్ పెరిగితే మనము ఈ విధంగా తయారవుతుంది. వాటిని క్యానియన్స్ అంటాము. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో చూసాం ఎగ్జాంపుల్, గండికోట గార్జ్ చూసాం ఎగ్జాంపుల్, బైసన్ గార్జ్ చూసాం ఎగ్జాంపుల్. వ్యాలీకి నర్మదా లోయ అనుకోవచ్చు, కృష్ణా నది లోయ, గోదావరి నది లోయ ఏదన్నా అనుకోవచ్చు. లేక్స్ గురించి చూసాము. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఏది, ఉప్పునీటి సరస్సు ఏది, మంచినీటి సరస్సు ఏది, ఏపీలో ఏది, ఇండియాలో ఏది. వాటర్ ఫాల్స్ కూడా చూసాము. ప్రపంచంలో ఏది, ఇండియాలో ఏది, ఏపీలో ఏది, తెలంగాణలో ఏది అని. కెనాల్స్ కాలువల గురించి కూడా చూసాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ రివర్స్ గురించి మాట్లాడుకున్నాం. రివర్స్ అయితే మాట్లాడుకున్నాం. వరల్డ్స్ లాంగెస్ట్, వరల్డ్స్ లార్జెస్ట్. ఇది నైలు, ఇది అమెజాన్. మనకి మేజర్ రివర్స్ చూసుకున్నట్లయితే చైనాలో యాంగ్సే రివర్, ఇది ఏషియాలోనే అతి పొడవైన నది. నార్త్ అమెరికాలో అతి పొడవైనది యుఎస్ఏలోని ముసోరి ముసిసిపి, ఆస్ట్రేలియాలో ముర్రే డార్లింగ్, యూకేలో సెవెన్ రివర్. మనకి ప్రపంచంలోనే లోతైన నది కాంగో నది. కాంగో నదికి మరొక పేరు జైర్ నది. సో ఈ కాంగో నది భూమధ్య రేఖను 2 సార్లు క్రాస్ చేస్తూ వెళ్తుంది. రెండవ లోతైన నది అంటే యాంగ్సే నది. నెక్స్ట్ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే 23 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాము. 2 సార్లు ప్రవహించే నదిని మనము లింపోపో రివర్ అంటాము. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఎల్లో రివర్ అని హువాంగ్హో రివర్ని అంటాము. ఇది చైనా యొక్క దుఃఖదానిగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ కొన్ని దేశాలకు అసలు నదిలే ఉండవు. సౌదీ అరేబియా, కువైట్, యెమెన్, బహ్రెయిన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్. బేసికలీ అవి ఎట్లా మరి నీళ్ళు వస్తాయంటే గ్రౌండ్ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్, ఫిల్టరింగ్ ప్లాంట్స్ అని మనం అనుకున్నాము. సో రిల్స్, గల్లీస్, వ్యాలీస్, వీ షేప్డ్ వ్యాలీస్, గార్జెస్, క్యానియన్, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటే గండికోట జార్జ్ని మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాము. ఇవి గండికోట హిల్స్, ఇది పెన్నార్ రివర్, ఆ 2 రివర్ అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ఎట్లా లింక్ చేసుకోవాలి. న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ అన్న నేను న్యూస్ పేపర్ అంటాను. న్యూస్ పేపర్తో ఎట్లా లింక్ చేసుకోవచ్చు అనేది చూసాము. నెక్స్ట్ మనము లేక్స్ గురించి చూసాము. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రెష్ సాల్ట్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రెష్ సాల్ట్. లేక్స్ జనరల్గా ఏ విధంగా ఏర్పడతాయి. తర్వాత ఏపీలో బిగ్గెస్ట్ ఫ్రెష్ సాల్ట్, వరల్డ్లో డీపెస్ట్ లేక్, వరల్డ్ సాల్టియెస్ట్ లేక్ సిటీ ఉదయపూర్, సిటీ ఆఫ్ 1000 లేక్స్ ఫిన్లాండ్. అందులో భాగంగా మనము ఒక కరెంట్ అఫైర్స్ కూడా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా చూసాము కర్ణాటకది సంబంధించి. హులిమావు లేక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏదైనా ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ కనుక సెన్సిబుల్గా ఉంటే ఈ లేక్ క్వశ్చన్ అడగాలండి. ఏదో లేక్ ర్యాండమ్గా అడగకుండా ఇట్లాంటివి అడగాలి. హులిమావు లేక్, బెంగళూరు. ఫేక్ న్యూస్ గురించి కూడా మనం చూసాము జనరల్గా. దాని తర్వాత మనం వాటర్ ఫాల్స్ గురించి చూసాము. ప్లంజ్ వాటర్ ఫాల్ అంటే ఏంటో చూసాము. నయగరా ఫాల్స్, విక్టోరియా ఫాల్స్ గురించి చూసాము. ఇండియాలో ఉన్నటువంటి అతి పొడవైన అంటే అతి ఎత్తైన ప్లంజ్ వాటర్ ఫాల్ ఏది అంటే నోకాలికాయ్ వాటర్ ఫాల్స్ ఇన్ మేఘాలయ అనుకున్నాము. తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన జలపాతము, ఏపీలో ఎత్తైన జలపాతం, తెలంగాణలో ఎత్తైన జలపాతం, ఇండియాలో ఎత్తైన జలపాతం. ఒక న్యూస్ ఆర్టికల్ కూడా చూసాము వాటర్ ఫాల్స్ గురించి. 5 గురించి గుర్తుపెట్టుకోండి. 5 కెనాల్స్ గురించి చూసాము. సూయజ్, పనామా, ఇందిరాగాంధీ, బకింగ్హామ్, నాగార్జున సాగర్. రైట్ నెహ్రూ, లెఫ్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. దాంతో మనకి క్లాస్ కంప్లీట్ అయిందండి. కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం అగైన్ ఈవినింగ్ 5 PM పాలిటీలో కలుసుకుందాము. పాలిటీలో మనం ప్రెసిడెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి డైరెక్ట్లీ మనం వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళిపోదాం. వైస్ ప్రెసిడెంట్ కూడా కంప్లీట్ అయితే ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోవచ్చు. సో సీ యూ ఇన్ పాలిటీ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. మనకి జీజేపీ గురించి కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న